శాంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ శారదాంబాయై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీ జగద్గురుభ్యో నమః జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆదిశంకరుల జయంత్యుత్సవాల్లో భాగంగా నిన్న మనం ప్రారంభించుకున్న ఆత్మబోధ కొనసాగుతున్నది. నిన్నటి రోజున ముందుగా ఆత్మబోధ ఎవరికి విధింపబడినది అనే అధికార నిరూపణం చెప్పుకున్న తర్వాత ఆత్మ అనాత్మ వివేకం అనేది చాలా ప్రధానమైన అంశం. ఈ అధికారంలో మనం చెప్పుకున్నప్పుడు కూడా నిన్న ప్రధానంగా తపోభిక్షేణ పాపానాం మొదట ఉండవలసినది తపస్సుల వల్ల పాపములు క్షయించుట, రెండవది శాంతానాం అన్నారు. శాంతము అంటే శమము దమము మొదలైన లక్షణములు కలిగి ఉండుట అని అర్థం. ఇక్కడ ఇది సాధన చతుష్టయంలో చెప్పిన శమదమములే. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమము అంటే బహిరింద్రియ నిగ్రహం. ఇందులో శాంతం అనే మాట ఎందుకు చెప్పారంటే శాంతము అంటే శమము కలిగి ఉండుటే శాంతము. మరి దమము చెప్పలేదంటే దమముంటే దాంత అనాలి, శమముంటే శాంత అనాలి. మరి శాంతానామని మాత్రం ఎందుకు చెప్పారంటే మనస్సు నిగ్రహించగలిగితే బాహ్యేంద్రియ నిగ్రహం కూడా సులభంగా సాధ్యమవుతుంది కనుక శాంతము అనే మాటకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ శాంతము లేక సౌఖ్యము లేదు అనే మాట కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది. ఈ రెండిటితో పాటు ఉండవలసింది వైరాగ్యము, తర్వాత ముముక్షుత్వము. అటువంటి వారికి ఆత్మబోధ విధింపబడింది అని చెప్పిన తర్వాత చక్కని ఉపమానాలతో కర్మలతో మనం తరించలేము. న కర్మణ న ప్రజయ అనే అంశాన్ని ప్రస్తావన చేస్తూ అవిద్యలో భాగమైన కర్మ చేత నువ్వు తరించలేవు, కనుకనే జ్ఞానం చేతనే సాక్షాన్మోక్షం లభిస్తున్నది. అంటే కర్మలకు కూడా మోక్షం రానప్పుడు కర్మల గురించి శాస్త్రం ఎందుకు చెప్పిందంటే అవి సాక్షాన్మోక్షములు ఇవ్వవు, క్రమశః సహకారవుతాయి అని చెప్పడం గురువుల యొక్క ఉద్దేశం. అయితే ప్రధానంగా అజ్ఞానం అంటే పరిచ్ఛిన్న భావము అని చక్కగా చెప్పారు. అంటే ఆత్మజ్ఞానము, ఆత్మ అనేది కొత్తగా వచ్చేది కాదు, అది ఉన్నదే. దాన్ని ఆవరించినటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడమే మనం చేయవలసిన సాధన అని చెప్పారు. తర్వాత శ్లోకాల్లో అజ్ఞానం చేత కలుషితమవడమే జీవభావం. ఆ కాలుష్యాన్ని తీసేస్తే జీవభావం పోతుంది, అతడు కేవలం శుద్ధ ఆత్మగా మిగులుతాడు. అంటే శుద్ధాత్మ శుద్ధము కానాత్మ అని రెండు ఉంటాయండి. అంటే ఆత్మ ఎప్పుడూ శుద్ధమే. ఆత్మ అంటే ఇది ఏమిటో తెలియకపోవడం అనే అజ్ఞానం చాలా పేరుకుపోయినది. అది తెలియకపోవడం వల్ల కొంతమంది తెలిసి తెలియని మాటల్లో ఆత్మకేది అంటదు అంటారు కదండి. కనుక శరీరంతో ఏం చేసినా శరీరం పోయిన తర్వాత ఆత్మకేది అంటదు కదా అంటే
వీడికి ఆత్మ గురించి తెలియదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శరీరం అంటే కనబడే యొక్క స్థూల శరీరమే కాదు, ఇంకా చాలా శరీరాలు ఉన్నాయి. ముందు ఆ శరీరాలను ఉపాధి అంటారు. ఇక్కడ ఆ ఉపాధి దేనివల్ల చైతన్యాన్ని పొందుతుందో దాన్ని ఆత్మ అంటారు. ఉపాధి స్వయంగా చైతన్యం కాదు, కానీ స్వయంగా చైతన్యము అనిపిస్తున్నాయి మనకి. ఈ శరీరం చైతన్యవంతం అనిపిస్తుంది, అలాగే బుద్ధి కూడా చైతన్యము, అంతఃకరణం చైతన్యము, ప్రాణం చైతన్యం అనిపిస్తుంది. అవి చైతన్యం అని తెలుస్తోంది కూడా కదా మనకి. శరీరంతో కదిలొచ్చామంటే చైతన్యం ఉంటేనే కదిలొచ్చారు. అవి నిజానికి చైతన్యమేనా అంటే అవి చైతన్యం పొంది పని చేస్తున్నాయి, కానీ వాటికి స్వయం చైతన్యం కావు. వాటికి చైతన్యం ఇచ్చేది ఒకటి ఉంది, దానిని ఆత్మ అంటారు. అది నా యొక్క స్వరూపం. అయితే మీరు ఆత్మబోధ చెప్తున్నారు కానీ భగవంతుడి గురించి చెప్పట్లేదు కదా అంటే, భగవంతుడే ఆత్మయ్యా అని ఒక విషయం తెలుసుకోవాలి ఇక్కడ. కనుక మనం ఇక్కడ ఆత్మబోధ అంటే భగవద్బోధయే. ఈ మాట భగవానుడే చెప్పాడు. ఒక్కసారి భగవద్గీతలో మనం చూసినట్లయితే స్వామి చెప్పాడు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు కదా. నేను ఆత్మగా సర్వభూతములు యందు ఉన్నానన్నాడు. సర్వభూతములు హృదయములందు నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? ఆత్మగా ఉన్నానన్నాడు. అంటే ఆత్మను తెలుసుకుంటే ఎవరిని తెలుసుకున్నట్టు అవుతుంది? భగవంతుని తెలిసినట్టే అవుతున్నది కదా. ఇది సనాతన ధర్మంలో ఒక అంశం స్పష్టంగా ప్రతివాడికి తెలుసు. అనుభవానికి నేను అన్ను కానీ అవగాహనకి అందరికీ తెలుసు. అదేమిటి అంటే, భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే హిందువు తడుముకోకుండా చెప్తాడు, అందరిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అంటారు. అవునా లేదా చెప్పండి. ఉన్నాడన్న స్పృహ ఉందో లేదో పక్కన పెట్టి ఉన్నాడన్న మాట అంటామా లేదా? అంటే మన జ్ఞానంలో, మన భావంలో, మన పరంపరలో ఆ భావం నిలబడిపోయిందండి. ఇక్కడ స్వామి నేనున్నాను, ఎలాగున్నాను? అహమాత్మ కూడా కేశ అన్నాడు. అటువంటిప్పుడు ఆత్మని తెలుసుకున్నట్టు అంటే భగవంతుని తెలుసుకున్నట్టే కదా. ఆత్మ అనే మాటకి నిన్న మొదట్లోనే ఒక నిర్వచనం చెప్పుకున్నాం. ఆత్మని దేన్ని అనాలి? అది తెలుసుకుంటే మన బోధ సులభం అవుతుంది. నేను అనే స్ఫురణ దేని వల్ల కలుగుతుందో అది ఆత్మ. దేహం వల్ల నేనని స్ఫురణ కలగట్లేదు, మరి దేనివల్ల అది చూడాలి. కానీ దేహాదులకు కూడా చైతన్యం ఇచ్చేది ఒక వస్తువు ఉన్నది, దానివల్ల నేనైనా స్ఫురణ కలుగుతుంది కనుక నేననేది దానిది, కానీ దేహాదులది కాదు. కానీ దేహాదులు యందు చైతన్యం ప్రసరింపబడి దేహాదులు నేననే భ్రాంతి కలుగుతుంది. ఇప్పుడు చేయవలసిన సాధన ఏంటంటే భ్రాంతిని తొలగించుట, శాంతిని పొందుట. భ్రాంతిని తొలగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించడమే. అజ్ఞానం తొలగించడమే జ్ఞానాభ్యాసం అంటే అర్థం. ఇక్కడ జ్ఞానాభ్యాసం మనం చెయ్యగా అజ్ఞానం నీటిలో బురదలా కిందకి దిగిపోతుంది. ఈ అభ్యాసం దాన్ని దించేస్తుంది కిందకి. అప్పుడు నీరు తేటగా ఉంటుంది. అంతేగాని కొత్తగా నీరు రాలేదు, నీటిలో ఉన్న బురద దిగిపోయింది. కనుక ఈ ఆత్మయందు ఏర్పడ్డ భ్రాంతి భావం తొలగిపోయి శుద్ధమైన ఆత్మస్వరూపం తెలుస్తుంది అని చక్కగా తెలియజేస్తూ, ఇప్పుడు ఉపాధి వసాదేవ, నానా ఉపాధి వసాదేవ, అనేక రకాల ఉపాధుల వశం చేత జాతి వర్ణ ఆశ్రమాదయ ఆత్మని ఆరోపితా. ఆత్మ అంటే నేననే చైతన్యమునందు ఫలానా జాతి, ఫలానా వర్ణము, ఫలానా ఆశ్రమం అనేవి ఆరోపింపబడుతున్నాయి. దేనివల్ల? ఉపాధి వశం చేత అన్నారు. ఇందాక ఉపాధి గురించి చెప్పుకున్నాం మనం. ఉపాధి అంటే ప్రధానంగా శరీరము. ఈ శరీరముతో తాదాత్మ్యము చెందుట, ఇది తెలుసుకోవాలి. తాదాత్మ్యము అంటే అదే మనము అనే భావం నిలబడిపోవడమే తాదాత్మ్యం. కానీ శరీరము నేను అనేటువంటి భావం నిలబడిపోవడం వల్ల ఉపాధి తాదాత్మ్యం ఏర్పడింది. ఉపాధి తాదాత్మ్యము అజ్ఞానము. కనుకన ఉపాధులకు చైతన్యం ఇచ్చి ఆత్మతో తాదాత్మ్యం పొందాలి. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే ముందు ఉపాధిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, తర్వాత ఆత్మను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది నువ్వు ఆత్మ అనుకుంటున్నావో దాని అసలు రంగు తేలుస్తానంటున్నారు శంకరులు ఇక్కడ. ఆ వివేచన చేస్తే ఇది ఆత్మ కాదని నువ్వే తోసేస్తావు. అప్పుడు ఏది ఆత్మ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కనుక ముందు శరీరం అంటే ఏమిటో ఇక్కడి నుంచి వరుసగా చెప్తున్నారు. వీటిని అనాత్మలు అనాలి. ఇక్కడ రెండు విషయాలు వచ్చి ఆత్మ, అనాత్మ. ఆత్మానాత్మ వివేకం అనే మాట కూడా వినుంటాం మనం ఎప్పుడు కూడా. వివేకము అంటే వేరు చేసి చూడగలుగుట. దేన్ని వేరు చేయాలి? ఆత్మని అనాత్మని వేరు చేయగలగాలి. ఇది అనాత్మ లక్షణము, ఇది ఆత్మ లక్షణము. అంటే ముందు లక్షణాలు తెలిస్తే కదా ఇది అవునో కాదో తెలుస్తుంది మనకి. మామిడి పండు ఎలా ఉంటుందో తెలిస్తే మీరు ఒక పళ్ళ దుకాణానికి వెళ్ళి ఇది మామిడి పండు అని తీసుకుంటారు, మామిడి పండు కానీ దాన్ని పక్కన పెట్టేస్తారు. అదేవిధంగా ఆత్మ లక్షణములు ముందు తెలుసుకోగలిగితే ఆ లక్షణాలు వేటుకు లేవో అది ఆత్మ కాదని పక్కకు తోసి ఆ లక్షణాలు వేటుకున్నది ఆత్మని తెలుసుకుంటాం. కానీ ఆత్మ లక్షణములు అంటే ఏమిటి, అనాత్మ లక్షణాలు అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. అయితే మనం తాదాత్మ్యం అనాత్మతో ఉంది. ఇప్పుడున్న సమస్య ఏమిటి? అనాత్మతో తాదాత్మ్యం ఉంది గనక అనాత్మ ఏను ఉపాధి అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపాధి అంటే శరీరం. శరీరం అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. శరీరము
ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పాలి. స్థూల సూక్ష్మ అని రెండు శరీరములు. కారణ శరీరం మూడు ఒకటి ఉంది. ఈ మూడు కలిపి శరీరం అనాలి. ఎప్పటికీ ఎంత వింటున్నా ఇంకా అజ్ఞానం ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పుకున్నాక దేనికి అంటది కదండి ఆత్మ. అటువంటిప్పుడు ఈ శరీరం పోయిన తర్వాత పాపాలేవి ఆత్మకుంటావు కదండి, మరి జన్మలు దేనికి? ఇది ప్రశ్న. కొంతమంది జన్మలు దేనికి అడుగుతారు. శరీరం పోతే జన్మలు దేనికి? జన్మలు దేనికి? జన్మలు దేనికి? ఇప్పుడు మీరే చెప్పండి. ఎవరికి జన్మ? ఆత్మకా శరీరానిక? ఆత్మకి జన్మ లేదు, శరీరానికే జన్మ. మరి శరీరం ఇక్కడే పోయింది కదా, మళ్ళీ జన్మ ఎత్తేది ఏది? ఇది ప్రశ్న వేయాలి, బాగా తెలుసుకోవాల్సింది. చచ్చితే పోయేది స్థూల శరీరమే, సూక్ష్మ శరీరం ఉంటుంది. అది మోక్షం పర్యంతం ఉంటుంది సూక్ష్మ శరీరం, తెలుసుకోండి ఇక్కడ. కనుక నేను సూక్ష్మ శరీరం ఉన్నంతకాలం జన్మలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఎన్ని జన్మలు ఎత్తేమో. లోకాలు కూడా సూక్ష్మ శరీరంతోనే తిరుగుతాం. స్వర్గలోకానికి వెళ్ళినా, నరకలోకానికి వెళ్ళినా, ఇంకా అనేక లోకాలు ఉన్నాయి. పుణ్యాల కొద్దీ వచ్చే ఊర్ధ్వలోకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తిరిగేది సూక్ష్మ శరీరం. ఈ స్థూల శరీరం ఇక్కడే కాలిపోవడం అందరం చూస్తున్నాం. మరి అంటప్పుడు శరీరం పోతే జన్మే లేదు కదా అంటే, ఈ శరీరం ఉంది కదా. కానీ సూక్ష్మ శరీరానికి జన్మలు, ఆత్మకి కాదు. తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ సూక్ష్మ శరీరం అంటే ఏంటో తెలుసుకోవాలి, స్థూల శరీరం అంటే ఏంటో తెలుసుకోవాలి. కనుక కనబడుతున్న స్థూల శరీరం గురించి మనం మాట్లాడతాం, కానీ కనబడని సూక్ష్మ శరీరం ఒకటి ఉన్నది. దాని గురించి వివేచన. ఇంత అద్భుత వివేచన మన అదృష్టం కొద్దీ సనాతన ధర్మంలో మాత్రమే ఉందండి. ఇక్కడ కనబడదు. ఇక్కడ చాలామంది ఆత్మ అనే మాట్లాడేదంతా సూక్ష్మ శరీరాన్ని ఆత్మ అనుకుని మాట్లాడుతుంటారు. ఇతరులందరూ కూడా శరీరము, ఆత్మ, మైండ్ అండ్ సోల్ ఇత్యాది మాట్లాడతారే. బాడీ, మైండ్ అండ్ సోల్ అనేటువంటిది వాళ్ళు అనుకునే సోల్ వేరు, వేదం చెప్పే సోల్ వేరు. అంటే సరిగ్గా ఆత్మ గురించి కూడా అవగాహన లేని మతాలు ఎలా అవుతాయో మనకు అర్థం కాదు. ఇక్కడ సనాతన ధర్మంలో ఆత్మ అనే దాని గురించి అంత అందంగా చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆత్మజ్ఞానం చాలా అవసరం అండి. తరతి శోకం ఆత్మవిత్తును ఉపనిషత్తు చెప్తోంది. ఎవడు ఆత్మవేత్తో వాడే శోకం నుంచి బయటపడతాడు అన్నారు. శోకం నుంచి బయటపడాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మందు, మరొక మందు లేదు. తెలుసుకోండి ఇక్కడ. అది ఇక్కడే పొందవచ్చు. ఎందుకంటే శోకం ఎప్పుడో చచ్చేకి దాడతామేంటండి. బ్రతుకున్నంతకాలం ఏం చేస్తారు? బ్రతుకున్నంతకాలం శోకించడమేనా? బ్రతుకున్నప్పుడే శోకం పోవాలంటే బ్రతుకున్నప్పుడే ఆత్మజ్ఞానం కావాలి. కనుక నీ అసలు స్వరూపం ఆత్మ, అది తెలుసుకో. ఆత్మనగా స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు. మూడు తెలుసుకోవాలి ఇక్కడ. కానీ స్థూల శరీరం అంటే ఏమిటో, కారణ శరీరం అంటే ఏమిటో ఇప్పుడు నిర్వచించబోతున్నారు. స్థూల, సూక్ష్మ, కారణ మూడు శరీరాల గురించి ఇక్కడ నుంచి 12వ శ్లోకం నుంచి 3 శ్లోకాలు శరీరం గురించి తెలియజేస్తున్నారు. ముందు శరీరాన్ని అనాత్మ అనాలి. శరీరం దేని వల్ల పనిచేస్తుందో దాని ఆత్మ అనాలి. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని నేను తెలుగులోనే చెప్పాను కదా. వేదాంతం ఎందుకు వంటబట్టదో చెప్పండి. మొట్టమొదటి కావాలని వినం, అందుకు వంటబట్టదు. ఒకవేళ కావాలని విన్నా మననం చెయ్యం, అందుకే వంటబట్టదు. తెలుసుకోండి ఇక్కడ. మననం చేయకపోవడం వల్లనే ఇది డ్రై సబ్జెక్ట్ అంటాం. కానీ శ్రవణం శ్రద్ధగా చేస్తే, తర్వాత మననం చేస్తే ఎంతకంటే రసవంతమైన సబ్జెక్ట్ మరొకట్లేదు. ఎందుకంటే అసలు రసం ఆత్మ. తెలుసుకోండి. రసం అంటే ది ఎసెన్స్, రుచి రసంలో ఉంటుంది. ఒక బత్తాయి పండు వస్తే కాయలో రుచి ఉంటుందా? రసంలో రుచి ఉంటుంది. మిగిలినంత పిప్పే. ఈ శరీరం పిప్పి, ఆత్మ రసం. ఆత్మానుభూతే రసానుభూతి. అది ఇవ్వగలిగే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కంటే రసవంతమైన సబ్జెక్ట్ మరే ఉంటుందండి. కనుక ఎప్పుడు కూడాను జ్ఞానాన్ని దయచేసి డ్రై అనద్దు. రసం అక్కడుంది కనుకనే యోగులు జ్ఞానం కోసం తప్పించిపోతూ ఉంటారు. చాలా తేటగా చెప్తున్నారు శంకరులు ఇక్కడ. ఎవరికి కావాలని ఉంటుందో వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ మైండ్కి ఇది అర్థమైపోతుందండి ఇక్కడ. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఃఖానాం భోగాయతన ముచ్యతే. శరీరం, ఇక్కడ శరీరం అనే శబ్దానికి స్థూల శరీరం అర్థం చెప్పుకోవాలి. ప్రతివాడికి శరీరం అంటే స్ఫురించేదేదో అది. శరీరం అనగానే మనం ఇలా చూసుకుంటాం. ఇలా చూసుకున్నదే కాదు, లోపల కూడా అవయవాలు ఉన్నాయి చాలా. అది మెదడు, గుండెకాయ, కాలేయము ఇత్యాది లోపల ఉన్నటువంటి మాంసము, అస్థి, ఇవి కూడా స్థూల శరీరమే. కనబడుతున్న చర్మం మాత్రమే కాదు, ఇదంతా కలిపి స్థూల శరీరమేనండి. మన శరీరం అనేది దీన్నే కదా, దీన్ని స్థూల శరీరం అంటారు. ఇది ఎలా ఏర్పడింది అంటే పంచీకృత మహాభూత సంభవం, పంచీకరణం జరిగినటువంటి మహాభూతముల వలన కలిగినటువంటిది ఈ శరీరం. పైగా ఇది కర్మ సంచితం అనే మాట చెప్పారు ఇక్కడ. అంటే కర్మలతో కూడినది. ఇక్కడ సంచితం అనే మాట
ప్రారబ్ధము ఆగామి సంచితం అనే లెక్కలో తీయకుండా కర్మలతో కూడినది అన్నారు ఇక్కడ. అంటే కర్మల వల్ల వచ్చినది, కర్మ అనుభవమునకు వచ్చినది. ఇక్కడ కర్మలు అనుభవించడం కోసం వచ్చినది. అంటే ఒకప్పుడు చేసిన కర్మల్ని అనుభవించాలి గనక అనుభవించడానికి వచ్చినది శరీరము. కనుక శరీరం దేనికి వచ్చిందంటే భోగములు అనుభవించడానికి వచ్చిందండి. భోగములంటే మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి. భోగములంటే సుఖాలు మాత్రమే కాదు, దుఃఖాలు కూడా భోగమే. భోగం అంటే అనుభవము అని అర్థము. సుఖము దుఃఖము అనుభవించడానికి వచ్చింది. అయితే ఇష్టానుసారం వచ్చిందా? నువ్వు చేసిన కర్మలను అనుసరించి ఆ కర్మలకు తగ్గ ఏవి అనుభవించాలో దానికి తగ్గ శరీరం ఇచ్చాడు. ఎందుకంటే అనుభవించకపోతే కర్మలక్షయం అవుతుంది. అది అనుభవించడానికి తగ్గ ఒక స్థానం అది. అందుకే ఈ శరీరానికి మరొక పేరు భోగాయతనం. ఆయతనం అంటే స్థానం. కనుక శరీరం ఏమిటవుతున్నది? భోగాయతనం. ఇది కర్మ సంచితం. సంచితం అంటే కూడినది, కర్మలతో కూడినది. అంటే ఇదివరకటి కర్మల వల్ల వచ్చినది. అది ప్రారబ్ధ ఆగామి సంచిత అని 3 కర్మలు చేయడానికి కూడా కర్మలతో కూడినది అనాలి. ప్రారబ్ధం అంటే ఇదివరకు కర్మలు ఇప్పుడు ప్రారంభమైపోయాయి. సంచితం అంటే ఇంకా తర్వాత జన్మల్లో అనుభవించవలసిన కర్మలు కూడా ఉన్నాయి, మనకు తెలియవి. తర్వాత ఎన్ని జన్మలు ఉన్నాయని మనకు తెలుసా? ఇప్పుడు జన్మ చేసుకున్నవే తర్వాత జన్మలు వస్తాయని లేదు. ఇదివరకు ఎన్ని జన్మలు ఉన్నాయో ఆ జన్మలో వచ్చిన కర్మలు వాటి వల్లే రాబోయే జన్మలు కూడా డిసైడ్ అయి ఉంటాయి తెలుసా. నేను ఈ జన్మలో పవిత్రంగా ఉన్నాను కనుక వచ్చే జన్మ నాకు లేదు అనుకోవద్దు. ఇప్పటికే వచ్చే జన్మలకు కూడా కావలసిన కర్మ ఉన్నది, దాన్ని సంచితం అంటారు. ఈ జన్మకి తెచ్చుకున్నది ప్రారబ్ధం. ప్రారబ్ధం అంటే ప్రారంభింపబడినది, పుట్టడంతోనే ప్రారంభమైపోయింది. ఈ జన్మకి ఏది అనుభవించాలో దానికి తగ్గ కర్మ ప్రారంభమైపోయింది శరీరంతో. ఇది ప్రారబ్ధం. మరి ఇప్పుడు చేస్తున్నదో ఇది పోగవుతుంది, ఇది ఆగామి అన్నారు ఇక్కడ. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, నువ్వు ఇప్పుడు చేసిన ఏ కర్మైనా పాపక్షయం కోసమో పుణ్య సంపాదన కోసమో ఏదైనా చేస్తే అది ముందు సంచితం మీద వెళ్తుంది. ఇక్కడ ప్రారబ్ధాన్ని నేను చేయదు. అది ఇన్ని చేసినా ఇంకా కష్టాలు ఉన్నాడు ఎందుకంటే వెళ్ళి అక్కడ ట్రీట్ చేస్తుంది సంచితాన్ని. అంటే తర్వాత జన్మల్లో మనకు సుఖపడడానికి పనికొస్తుంటుంది ఇక్కడ. కానీ ఈ జన్మలు తెచ్చుకుంది అనుభవించక తప్పదు కొన్ని విషయాల్లో. కొన్నిటికి పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఏమైనా 3 రకాల కర్మలు ప్రారబ్ధం ఆగామి సంచితం అని చెప్పారు ఇక్కడ. వాటితో అనుభవానికి తగ్గ స్థానమేది? శరీరం. అది భోగాయతన ముచ్యతే. అందుకే సుఖదుఖానాం భోగాయతనం అని మాట చెప్పారు ఇక్కడ. అందుకే సుఖమునకు దుఃఖమును రెండిట్టు అనుభవించడానికి తగ్గ స్థానము ఈ శరీరము. ఈ శరీరం ఎలా ఏర్పడింది? పంచీకృతం అని మాట వేశారు ఇక్కడ. భూతానాం పంచీకృత మహాభూత సంభవం. మహాభూతములను వేటినంటారు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. వీటిని మహాభూతములు అంటారు. అసలు భూతం అనే శబ్దానికి కలిగినవి ఉన్నవి అని అర్థం అండి. ఇక్కడ ప్రాణులందరికీ కూడా భూతములని పేర్లు ఉన్నాయి. ఈ భూతములు తయారవడానికి ఆధారమైనదేదో అవి పంచభూతములు. ఇవి పంచీకరణం అని చెప్తున్నారు ఇక్కడ. పంచీకరణని శంకర భగవత్పాల్ వారు ఒక రచన చేశారు. అది మంచి వచనంలో ఉంటుంది. చాలా అందమైనది. చిన్న రచన అండి. చిన్న రచన కానీ శంకరులు ఏది చేసినా పరిపూర్ణమే. చక్కగా అందులో ఏ శరీరం ఎలా ఏర్పడిందో తెలియజేస్తారు. వీటికి ఆధారం మాత్రం వేదం. శంకరులు ఊహించేది రచించలేదు, భావించి అనుభవించి రచించారు. 2 శంకరుల దానిలో కనబడుతుంది ఇక్కడ. ప్రమాణం శాస్త్రం. శాస్త్ర ప్రమాణమైన భావన, శాస్త్రప్రమాణ అనుభవమే గురువు చెప్తాడు, శిష్యులు పొందుతారు. అందుకని శాస్త్ర ప్రమాణం లేని మాటలు ఎవరు చెప్పినా వినరాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. గురువులైనా శాస్త్ర ప్రమాణం చెప్పాలి. శంకరుల్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నామంటే శాస్త్ర ప్రమాణం చెప్పారు కనుక. కృష్ణ పరమాత్మను ఎందుకు జగద్గురు ఉన్నామంటే శాస్త్రమే ప్రమాణమని చెప్పాడు కనుక. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నాడు ఆయన. అదే నేను చెప్తున్నాను వినలేదు ఆయన. నేను చెప్తున్నాను విను అంటే అదొక బౌద్ధం అయిపోతుంది. శాస్త్ర ప్రమాణంతో చెప్పగలగాలి. అది గురు లక్షణం. అది శంకరులు ఏది చెప్పినా భావానికి కానీ అనుభవానికి కానీ శాస్త్రం ప్రమాణము. శాస్త్రం అనగా వేదము మాత్రమే తెలుసుకోండి ఇక్కడ. మరి పురాణాలు, ధర్మశాస్త్రాలు ఇవి శాస్త్రం కావండి అంటే వేదంలో చెప్పినవి చెప్పే కనుక అవి మనకి ప్రమాణాలు అవుతున్నాయి ఇక్కడ. అది శంకరులు చెప్తున్నటువంటి ఈ పంచీకరణం కూడా శృతి ప్రమాణంతోనే చెప్తున్నారు. అందుకే ఇది శృతి అని కూడా అంటారు ఆయన. చిన్నగా వచనంలోనే ఆయన పంచీకరణ రాస్తే దాన్ని మనకి ఇంకా తేటగా అర్థం చేయడం కోసం సురేశ్వరాచార్యులు వారు పంచీకరణ వార్తికము అని చిన్న చిన్న అనుష్ఠుప్ శ్లోకాల్లో చాలా గొప్పగా రచించారు. ఇప్పుడు నేను అవన్నీ మొదలు పెడితే మిగిలిన 2 రోజుల్లో ఇది పూర్తి కాదు. చెప్పకపోతే పుస్తకం అన్యాయం అవుతుంది. అందుకే దాని సారంగా కొన్ని వాక్యాలు తెలియజేసుకుందాం. ఇంతవరకు ఆయన చెప్పిన ఈ వాక్యంలో పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఖానాం భోగాయతన ముచ్యతే. ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం గురించి చెప్తూ
వివరిస్తున్నది. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్తం సూక్ష్మాంగం భోగ సాధనం అన్నారు సూక్ష్మ శరీరం గురించి. సూక్ష్మ శరీరము అపంచీకృతం, ఇది పంచీకృతము స్థూల శరీరము, అపంచీకృతము సూక్ష్మ శరీరము. అంటే పంచభూతాలు ఒకటి మిగిలిన 4 సహాయం తీసుకుంటూ ఏర్పడితే పంచీకృతం. మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఒకటి మిగిలిన 4తో కలిస్తే పంచీకృతం. దేనికవిగా ఉంటూ ఒక్కొక్క దాని నుంచి గ్రహించినప్పుడు అపంచీకృతం అంటున్నారు ఇక్కడ. సూక్ష్మ శరీరం అపంచీకృతం, అందుకే సూక్ష్మాంగం అన్నారు ఇక్కడ. సూక్ష్మ శరీరాన్ని భోగ సాధనం అన్నారు, స్థూల శరీరాన్ని భోగాయతనం అన్నారు. 2 పదముల్లో తేడా ఉన్నది. ఇప్పుడు పంచీకరణం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఈ పంచీకరణం గురించి భగవత్పాలు వారు చెప్తూ అథాత పృథివ్యాది మహాభూతానాం సమవాయ శరీరం అని శృతి వాక్యాన్ని ఉదహరించారు ఇక్కడ. అత పృథివ్యాది మహాభూతానాం సమవాయ శరీరం, పృథివీ మొదలైన మహాభూతముల యొక్క సమిష్టిదే శరీరము. అంటే పంచభూతాత్మకమైనది శరీరం. మీరు చూస్తున్న శరీరం అంతా పంచభూతాత్మకమే. అది శాస్త్రం దాకా వెళ్ళక్కర్లేదు, కొంచెం ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఈ శరీరంలో నీరుంది, నిప్పు ఉంది, వేడిమి మొదలైనవి మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా గాలి ఉంది, పృథివీ ఉంది. మనకు శరీరంలో కనబడే అస్థి కానీ చర్మం కానీ వాసన కానీ పృథివీ లక్షణం గంధంతోనే కనబడుతుంది కదా. ఇక ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఛిద్రములు, ముఖాదుల్లో రంధ్రాలు ఉన్నాయి. శరీరంలో కూడా స్పేస్ ఉన్నది కనుక ఆకాశం కూడా శరీరం ఉంది. కానీ పంచభూతాలు శరీరంలో ఉన్నాయి లేవా? నీలో ఉన్నవి పంచభూతాలు, నీ చుట్టూ ఉన్నవి పంచభూతాలే కదా. కానీ ముందు పంచభూతాత్మకమైన శరీరం నీకుంది అని నీకు తెలుస్తోంది కనుక ముందు దాని గురించి విచారణ చేయి. అది నువ్వు అవుతావో కదో తెలుసుకో. అప్పుడు ఆలోచిస్తే అది నువ్వు కాదని తెలుస్తుంది. అప్పుడు నువ్వేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. అదే స్వస్వరూప జ్ఞానం. కనుకనే ఇప్పుడు ప్రథమంగా ఉన్నది ఆత్మయే. ఆత్మ అంటే ఇక్కడ పరమేశ్వరుడనండి, పరమాత్మనండి. వేదం చెప్పినట్టు ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అని ఉపనిషత్తు చెప్తోంది. ముందున్నది ఆత్మయే, తర్వాత వచ్చినది ఆకాశము ఇత్యాది పంచభూతాదులు. ఆత్మ యొక్క ఉనికి చేత ఇవి వచ్చాయి. ఆత్మ అనేది లేకపోతే ఇవి లేవు కదా. ఆత్మ వల్ల పంచభూతాలు వచ్చాయి, కానీ పంచభూతములకు ఆత్మ అంటదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరం ఎలాగ పంచీకృతమయ్యిందో ఇక్కడ వివరిస్తూ పంచానాం భూతానాం ఏకైకం ద్విధా విభజ్య స్వార్ధభాగం విహాయ అర్ధభాగం చతుర్థా విభజ్య ఇతరేష యోజతే పంచీకరణం మాయారూప దర్శనం అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అంటారు శంకర భగవత్పాలు వారు. ఇది పంచీకరణలో చెప్తున్న వాక్యం. ఇక్కడ 5 భూతముల్లో ఏకైకం ద్విధా విభజ్య, ఒక్కొక్క భూతముని 2 భాగములు చేసి అన్నారు. అంటే భూమి ఉంది, భూమిలో సగభాగం తీసుకో అన్నాడు. 2 భాగాలు చేయడం అంటే 1, 2 అయ్యాయి. అందులో సగభాగం తీసుకొని ఆ సగభాగంలో మిగిలిన భూతాల్లోని, ఇప్పుడు భూమిలో సగభాగం చేశారు కదా, అయినప్పుడు ఇలా ఒక్కొక్క భూతములో సగభాగం తీసుకుంటే భూతములు ఇంకెంత భాగం మిగిలింది? మరొక సగం మిగిలింది. దాన్ని ఏం చేయాలి అంటే అర్ధభాగం విహాయ అర్ధభాగం చతుర్థా విభజ్య, ఆ సగభాగాన్ని 4 భాగాలు చేయన్నాడు. 4 భాగములంటే 1/8. ఇలా తీసుకుంటే పృథ్వీ భాగంలో పృథ్వీలో సగభాగము, జలములో 1/8 8వ పాలు, తేజస్సులో 8వ పాలు, వాయువులో 8వ పాలు, ఆకాశంలో 8వ పాలు. అంటే పృథ్వీ భూతంలో సగభాగం పృథ్వీ అయింది, మిగిలిన భూతములు 8వ పాలు కింద తీసుకున్నాం ఇక్కడ. అవి కలిస్తే అది పంచీకరణం, పృథ్వీ భాగం యొక్క పంచీకరణం అవుతుంది. అంటే భూమి అనే భూతముతో మిగిలిన 4 భూతములు ఎలా కలిసాయంటే భూమి అనే భూతంలో సగభాగం తీసుకుని మిగిలిన భూతముల్లోంచి 1/8 పార్ట్లు 4 కలుపుకుంటే అప్పుడు పృథ్వీ భాగ పంచీకరణమైంది. అలాగే జలభాగంలో కూడా జలభాగం సగం తీసుకుని పృథ్వీలో 8వ భాగం, తేజస్సులో 1/8, వాయువులో 1/8, ఆకాశంలో 1/8 తీసుకుంటే జలము యొక్క పంచీకరణం అయింది ఇక్కడ. అలాగే అగ్ని యొక్క భూతంలో అగ్ని సగభాగం తీసుకుని పృథ్వీ జలవాయు ఆకాశములు 1/8 చొప్పున తీసుకుంటే పూర్ణమైనటువంటి అగ్ని యొక్క పంచీకరణమైంది. వాయువు యొక్క పంచీకరణం తీసుకుంటే వాయువులో సగభాగము పృథ్వీ జలము తేజస్సు ఆకాశము కలిసి. ఎందుకంటే ఏ ఒక్క భూతాన్ని యథాతథంగా మనం తెలుసుకోండి. నీరుగా తెలియబడదు, దాని మిగిలిన భూతములు కలిస్తేనే మనం పొందగలం. ఎలా కలుస్తాయి? ఇది సగభాగమై ఆ 1/8 కలియడం చేత మనకు జలం అనేది తెలుస్తున్నది ఇక్కడ. కానీ దానిలో మిగిలినవి 1/8 పార్ట్లో కలిసి ఉన్నాయి, ఇది సగమే.
ఇది గమనించవలసింది. అలాగే ఆకాశ భాగంలో కూడా సగభాగం తీసుకుని పృథ్వీ జల తేజో వాయువులు వనేతి కింద తీసుకుంటే ఆకాశం యొక్క పంచీకరణం. ఇలాగా వీటన్నిటితో కలిసి అంటే పంచీకరింపబడిన పృథ్వీ, పంచీకరింపబడిన జలము, పంచీకరింపబడ్డ తేజస్సు, పంచీకరింపబడ్డ వాయువు, పంచీకరింపబడ్డ ఆకాశము కలిపి మొత్తం స్థూల శరీరం అవుతుందయ్యా అన్నాడు. కానీ స్థూల శరీరం ఈ విధంగా పంచీకృత మహాభూత సంభవం అనే మాటకి మళ్ళీ శంకరుల యొక్క పంచీకరణ సిద్ధాంతమే తీసుకున్నాం. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఏముంటాయి? ఇందాక చెప్పిన ఈ పంచీకరణ మీ శరీరంలో కనబడుతున్నవన్నీ, మీకు బయటకు కనబడుతున్న చర్మం కానీ, ఇంకా లోపలున్న మాంసము, అస్థి, మజ్జ, ఇక ఇతర అవయవములు, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి పంచభూతముల యొక్క పంచీకరణములే. ఇది స్థూల శరీరం, ఇది భోగాయతనం. ఇది లేకపోతే మీకు ఏమీ తెలియవు అనుభవాలు, వేడి, చలువ, తీపి విషయం కూడా కంటికి కనబడదు. ఇవి లేకపోతే, కంటికి కనబడితేనే కదా సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నారు. కనుక కంటికి కనబడడానికి, ఒక రుచి తెలియడానికి, ఒక విషయం తెలుసుకోవడానికి పనికొచ్చేది ఏమైంది? ఈ శరీరమే. ఇది లేకపోతే సుఖం కానీ దుఃఖం కానీ తెలియబడట్లేదు కనుక దీని భోగాయతనం అన్నారు. అయితే దీని ఆధారంగా భోగములు గ్రహించుతూ ఉన్నది ఎవరు? అది సూక్ష్మ శరీరము అన్నారు. సూక్ష్మ శరీరంలో ఏముంటాయో పరిశీలిద్దాం. ఇక్కడ సూక్ష్మ శరీరంలో ఇప్పుడు చెప్పిన స్థూల శరీరంలో కానీ మనస్సు రాలేదు, బుద్ధి రాలేదు, ప్రాణములు రాలేదు. మరి ఎక్కడున్నాయి? ఇవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అవేమిటో చెప్తున్నారు ఇక్కడ. సూక్ష్మ శరీరానికి మరొక పేరు లింగ శరీరం అని కూడా అంటారు. ఇక్కడ యాస్ట్రల్ బాడీ అని ఆంగ్ల భాషలో చెప్తుంటారు. ఇది లింగ శరీరం. ఈ లింగ శరీరమే ఎప్పుడు ఉంటుందని మనకి. పైగా మనం సాధారణంగా నేను అని భావించిన, నా గురించి నేను భావించిన లింగ శరీరంతోనే ఉంటుంది ఈ భావం. ఇది నేను ముందు భౌతికంగా అనుభవించో తెలుసుకుందాం, శాస్త్రం ప్రకారం పక్కన పెడదాం. మీరు మీ గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నప్పుడు నేను రక్తము, ఎముక ఎప్పుడైనా భావనలోకి వచ్చాయా? చెప్పండి. రక్తము, ఎముక, కాలేయము ఇవి ఎప్పుడైనా మీ భావనలోకి రావు. ఎందుకంటే లివర్ ఉందని కూడా తెలియకుండా చాలామంది ఉంటారు. వాడికి తెలియదు కానీ లివర్ ఉంటుంది, కానీ వాడి మాటకి లివరు, గుండె గుర్తురావు వాడికి. నేనన్న ప్రతిసారి లివరు, గుండె గుర్తొస్తుందండి ఎవడికైనా. అంటే మరి నేననే భావం ఎక్కడుంది? ఇది ఆలోచించాలి. చూసారా? అంటే శంకరులు ఏమీ అనలేదు, నీకు ఆలోచించే బుద్ధిని వినియోగించవయ్యా అని చెప్పారు అంతే. ఇక్కడ దాన్ని వినియోగించకుండా బతికిస్తే అజ్ఞానం. దాన్ని కొంచెం వినియోగించండి, మీకు ఇప్పుడే తెలిసిపోతుంది ఇక్కడ. కనుక నేననే భావం, ఈ సుఖము దుఃఖం అనే భావం మీరు అనుభవిస్తున్నప్పుడు ఈ ఇంద్రియాలవి మీకు తెలియట్లేదు కదా. మరి ఏంటి తెలుస్తుంది? ఆ శరీరం ఏది? అది యాస్ట్రల్ బాడీ అంటారు ఇక్కడ. దాన్నే లింగ శరీరం అన్నారు. అవి సూక్ష్మం. సూక్ష్మం అనే మాట చాలా గొప్పదండి. స్థూలము, సూక్ష్మం. స్థూలం అంటే గ్రాస్, సూక్ష్మం అంటే సటిల్. సటిల్ అయిన విషయం కనబడదు ఎప్పుడు కూడా, సూక్ష్మం ఎప్పుడు కనబడదు. అసలు బుద్ధి కనబడుతుందో చెప్పండి? కనబడదు కనుక బుద్ధి లేదంటారు ఎవరైనా? బుద్ధుని వాడేవాడు అన్నాడు. కానీ బుద్ధి ఉంది అంటున్నాం, ఒప్పుకుంటున్నారా లేదా? ప్రాణం చూపించండి. ప్రాణం అంటే మళ్ళీ ఊపిరి అంటారేమో. ఊపిరిని ప్రాణంతో నిలపచ్చు, అయిన ప్రాణం ఉంటుంది కనుక ప్రాణం వల్ల ఊపిరి, అది ఊపిరి ద్వారా తెలియబడుతుంది కానీ ఊపిరిని ప్రాణం అంటున్నాం మనం ఇక్కడ. కానీ ప్రాణం ఉందా లేదా? లేకపోతే తల కూడా ఊపలేము. కనుక మన ప్రాణం ఉంది, బుద్ధి ఉంది, మనస్సు ఉంది కదా. పైగా స్థూలంలో కన్నుంది. దర్శన శక్తి ఎక్కడుంది? మీరు ఆలోచించండి. ఎంత ఆలోచిస్తే ఆనందాన్ని ఇచ్చే మతం పేరు హిందూ మతం అండి. ఇక్కడ ఆలోచిస్తున్న కొద్దీ నిస్సారం అనిపిస్తే మిగిలినవి, ఆలోచిస్తున్న కొద్దీ సారం అనిపిస్తుంది సనాతన ధర్మం. అందుకే ఇక్కడ మనం గమనించవలసింది, మీకు దర్శన శక్తి ఎక్కడుంది? కంటి యందు అని మీరు అంటారేమో. కళ్ళు మూసుకున్న చూస్తూ ఉంటాం మనం కొన్ని దృశ్యాలు. దేంతో చూస్తున్నారు? స్వప్నంలో దేంతో చూస్తారండి? కళ్ళు పనిచేయదు కదా అప్పుడు. అంటే దర్శన శక్తి, శ్రవణ శక్తి అని కొన్ని ఉన్నాయి. అవి ఇంద్రియాలు, అవి సూక్ష్మేంద్రియములు అంటారు. వీటి స్థూల ఇంద్రియములు. అది ముందే స్థూల శరీరంలో స్థూల ఇంద్రియాలు వచ్చేసాయి. సూక్ష్మేంద్రియములు మనం చూస్తే బయట మీకు కనబడేటువంటి కన్ను, ముక్కు, చెవి ఇత్యాదులు చెప్పబడే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల యొక్క సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు లోపల ఉంటాయి. అవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఇక్కడ సూక్ష్మ శరీరంలో 17 భాగాలు వస్తాయి మొత్తం మీరు పరిశీలిస్తే. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం అని భగవత్పాల్ వారు సూక్ష్మ శరీరం గురించి చెప్తున్నారు. అంత చక్కగా వివేచన చేస్తున్నారు చూడండి. స్టెప్ బై స్టెప్
ముందు స్థూల శరీర వివేచన అయిపోయింది. స్థూల శరీరం గురించి ఏం చెప్పుకున్నాం? నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మర్చిపోకూడదని. పంచీకృత మహాభూత, అది పృథివ్యాదీని భూతాని ప్రత్యేకం విభజేద్విధ ఏకైకం భాగమాదాయ చతుర్థ విభజేత్ పునః అనే సూత్రం ద్వారా ఇందాక చెప్పేసుకున్నాం. ఇప్పుడు చెప్తున్నది పంచప్రాణ. ఎన్ని ప్రాణాలు? 5 ప్రాణాలు. అవేంటో అందరికీ తెలిసినవే. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 ప్రాణాలు ఎక్కడున్నాయి? పుస్తకంలో కాదు, మనలోనూ ఉన్నాయి. అంటే ఒకే ప్రాణశక్తి 5 విధాలుగా పనిచేస్తున్నప్పుడు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అన్నారు. ఇవి పంచ ప్రాణములు. అలాగే మనస్సు, బుద్ధి అంటే అంతఃకరణం 2 విధాలుగా చెప్పబడుతుంది. పని బట్టి 2 భేదాలు వచ్చాయి. మనస్సు, బుద్ధి నిజానికి అంతఃకరణమే, కానీ సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు మనస్సు, నిశ్చయించేటప్పుడు బుద్ధి అవుతుంది. మనో బుద్ధి. ఇప్పుడు ఎన్నయ్యే? పంచప్రాణ, మనోబుద్ధి. దశేంద్రియ సమన్వితం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వాటి యొక్క సూక్ష్మ ఇంద్రియాల గురించి మనం చెప్తున్నాం. ఇప్పుడు కర్మేంద్రియాలంటే చెయ్యి, కాలు, ఇవి స్థూలం. ఆ కాలిలో ఉన్న గమనశక్తి, చేతిలో ఉన్న గ్రహణ శక్తి సూక్ష్మేంద్రియంలో ఉంటుంది ఇక్కడ. కనుక పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఎన్నయ్యాయి? 10. 10 ప్లస్ పంచ ప్రాణాలు 15, మనోబుద్ధులు 17. ఈ 17 కూడాను అపంచీకృత భూతోత్తం, పంచీకృతము కాని భూతములు అన్నారు. అంటే ఇవి కూడా పంచభూతాలే, కానీ పంచీకృతము కానివి అన్నారు. వీటిలో మళ్ళీ సత్వరజస్తమో గుణాలు కలుస్తాయి. ప్రకృతి అంటే ముఖ్యంగా సత్వరజస్తమో గుణాలు ప్లస్ పంచభూతాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇదే ప్రకృతి. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ అన్నారు కదా జగద్గురువులు. కనుక ఇప్పుడు సత్వరజస్తమో గుణాలు చాలామందికి అవగాహన ఉండుంటుంది. ఇవి ప్రకృతిలో ఉంటాయి, అవి పంచభూతాలు కలుస్తాయి. పంచభూతాల్లో కలిసినప్పుడు ఒక్కొక్క భూతంలో ఉన్నటువంటి సాత్విక భాగంతో కొన్ని అవయవాలు తయారవుతాయి, రాజస భాగంతో కొన్ని వస్తాయి, తమో భాగంతో కొన్ని వస్తాయి. తమో భాగంతో వచ్చినవే స్థూలేంద్రియాలండి. స్థూల ఇంద్రియాలన్నీ కూడా పంచభూతాల్లో తమో భాగంతో కలిస్తే ఏర్పడతాయి. కనుక ఇది తమస్సు, జడంతో కూడింది, ఇది బాగా జడం. తన సాత్విక రాజస భావాల నుంచి అనేక రకమైన పంచభూతాలు ప్లస్ సాత్వికం, పంచభూతాలు ప్లస్ రాజసంతో కొన్ని రకాల సూక్ష్మేంద్రియాలు తయారవుతాయి. అవన్నీ వివరించాలంటే మరెప్పుడైనా పంచకరణం గురించి చెప్పుకుని మనకు తెలుస్తాయి. మొత్తానికి అపంచీకృతమైనటువంటివి అంటే మరొక భూతం ఇంకొక భూతములు భాగాలు కలుపుకోకుండా ఆ భూతముల నుంచి వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అపంచీకృత పంచమహాభూతాన్ని పంచ తన్మాత్రాన్ని మనోబుద్ధిశ్చేతి సప్తదశకం లింగం భౌతికం. దాన్నే లింగ శరీరం అంటారు. ఇది కూడా భౌతికమే అన్నారు ఇక్కడ. భౌతికము అంటే ఫిజికల్. మనం ఇది ఫిజికల్ అంటున్నాం, ఇది కూడా ఫిజికలేనాయినా అన్నాడు ఇక్కడ. అంటే దానికంటే సూక్ష్మం, కానీ ఇది కూడా భౌతికంలో భాగమే. కానీ సూక్ష్మ శరీరం కూడా భౌతికంలో భాగమే. ఎందుకంటే ఇదే అనేక లోకాలు తిరుగుతుంది, అనేక జన్మలు ఎత్తుతున్నదంతా సూక్ష్మ శరీరం. కనుక జీవుడు ఈ శరీరం పోగొట్టుకున్న సూక్ష్మ శరీరంతో అనేక లోకాలు తిరుగుతుంటాడు. సాధారణంగా ఇతరులు ఆత్మ అనుకునే దీన్ని, కానీ వేదాంతం మాత్రం దీన్ని ఆత్మ అనదు. మన స్వర్గలోకానికి వెళ్ళినా, నరకలోకానికి వెళ్ళినా, భూలోకానికి వచ్చిన ఈ సూక్ష్మ శరీరము ఆ లోకానికి తగ్గ స్థూల శరీరం పొంది వెళుతూ ఉంటుందండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే ఈ శరీరంతో ఎలాగ వెళ్ళాలి, అది ఇక్కడే పోతుంది. మరి స్వర్గలోకానికి వెళుతున్నది ఏది? సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం కూడా స్వర్గలోకానికి తగ్గ శరీరం పొందాలి అది. కానీ స్వర్గలోకంలో అనుభవించవలసిన శరీరం వేరే ఉంటుంది. ఈ శరీరము ఈ భూమి మీద సుఖదుఖాలు పొందడానికి మాత్రమే ఉపయోగింపబడ్డాయి. ఇది దీని స్థూల శరీరం. కానీ స్వర్గాది లోకాల్లో అక్కడికి కావలసిన స్థూల శరీరం వేరే ఉంటుంది. అక్కడ శరీరరహితంగా ఉండలేం. ఎందుకంటే భోగం అనుభవించాలని శరీరం ఉండాలి కదా. స్వర్గలోక భోగాలు అనుభవించాలన్నా దానికి తగ్గ శరీరం ఉండాలి. ఆ శరీర లక్షణం దివ్యం అంటారు దాన్ని ఇక్కడ. అది అక్కడికి సరిపోయిన భోగ శరీరం. అలాగే నరకాదులకు కూడా భోగ శరీరం ఉండాలి. ఇక్కడ రంపంతో కోసారు అనుకోండి, కొంతసేపటికి శరీరం చచ్చెరుకుంటుంది, బాధపోతుంది. కానీ అక్కడికి వెళితే చేసిన పాపానికి రంపంతో కోస్తుంటారు కానీ శరీరం పోదు. అలాంటి బాడీ ఒకటి ఇస్తాడు అక్కడ. అది యాతనా శరీరం అంటారు దాన్ని. అది బాడీయే, అదే దాని స్థూల శరీరం అది ఇక్కడ. అంటే ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ఈ చేసిన పాపపుణ్యాలని మూట కట్టుకుంటుంది ఇక్కడ. అంటే స్థూల శరీరం సహాయంతో సూక్ష్మ శరీరం అన్నీ చేస్తూ పాపపుణ్యాలు మూట కట్టుకుంటుంది. స్థూల శరీరం పోగానే ఆ లోపల దాచుకుపోతుంది. ఒక చిన్న చిప్పులో సినిమా అంతా దాగినట్లుగా సూక్ష్మ శరీరంలో మీరు చేసిన కర్మలవన్నీ దాగిపోయి ఉంటాయండి ఇక్కడ. దానితో ఇది కర్మలు కూడా ఉన్నాయి కదా, అది ఇది కలిసి ఇవి అనుభవించడానికి తగ్గ శరీరం మళ్ళీ పొందడానికి సిద్ధంగా ఉంటుంది.
దానికి తగ్గ శరీరం అంటే నువ్వు పైలోకాలకు వెళ్తావంటే దానికి తగ్గ భోగ శరీరం, నరకానికి పోతావంటే దానికి తగ్గ యాతన శరీరం, ఈ భూమి మీద తిరుగుతావంటే దానికి తగ్గ శరీరం పొందుతుంది. ఇప్పుడు తెలిసింది కదా. మళ్ళీ ఈ శరీరం పోతే ఆ కర్మలు మూట కట్టుకుంటుంది. చిత్రం ఏంటంటే నరకంలో స్వర్గంలో మాత్రం మరి కర్మలు చెయ్యదు, అనుభవించడమే. కర్మలు చేయడం భూమి అందే, అవి అనుభవ శరీరాలు. భూమిలోనే అనుభవాన్ని మార్చుకునే అవకాశం ఉన్న శరీరం అండి ఇది. ఇక్కడ మళ్ళీ అక్కడ లేదు. అందుకే పోతే పోయాను కానీ స్వర్గంలో జపం చేసుకుంటానంటే అక్కడ నువ్వు జపం చేసుకునే టైం ఉండదు. ఎందుకంటే భోగాలు అనుభవించడానికి టైం చాలదు. అక్కడ నరకంలో కూడా కష్టాలు అనుభవించడానికి టైం చాలదు. నరకంలో పడి కేశవనారాయణ అనుకుంటే అవదు, కుయ్యో మొర్రోవే. అక్కడ కేశవనారాయణ లేదు. కనుక ఏదైనా అనుకోగలిగితే ఇక్కడే. కనుక సాధన మానవుడికే కానీ అక్కడ స్వర్గలోకవాసులకి నరకలోకవాసులకి లేదు. అందుకే ఇది లభించడమే చాలా గొప్ప విషయం అండి. దీనితో స్వర్గము నరకము కూడా లేని మోక్షాన్ని ఇక్కడే పొందవచ్చు. అందుకే ఈ శరీరమే చాలా గొప్పది. ఇది పొందాలి, దీనితోనే సాధన చేయగలగాలి. దీనితో పొందలేకపోతే మరి దేనితోనూ పొందలేవని శాస్త్రమే చెప్పింది. ఇహచేదవేది మహతి వినష్టి. ఇహచేత్ ఇక్కడ పొందలేకపోతే గ్రేటెస్ట్ లాస్ అంది ఇక్కడ. కానీ ఈ శరీరంతోనే సంపాదించుకోవాలి కనుక ఈ శరీరానికే బోధ. కానీ సూక్ష్మ శరీరం అంటే ఇప్పుడు ఏం అర్థమవుతాం కదా. కానీ సూక్ష్మ శరీరంలో 17 ఉంటాయి మొత్తం. సప్తదశకం లింగం భౌతికం. ఏతత్ సూక్ష్మ శరీరం ఆత్మనః. ఇది ఆత్మ యొక్క సూక్ష్మ శరీరము. కానీ సూక్ష్మ శరీరమే ఆత్మ కాదు. నా కారంటాం కానీ నేనే కారంటామండి. కానీ శరీరం వాహిక మాత్రమే, శరీరం నువ్వు కాదు. అంతే. కారులో కూర్చున్నాను, కారు నేను కాదు. అది కారు మీద ఎవడ రాడ్ వేస్తే దిగిపోవచ్చు, కానీ కారు కొట్టాడు నన్ను కొట్టాడు అనుకోకూడదు కదా. అదేవిధంగా ముందు శరీరంలో నేను అని మనం తెలుసుకుంటే శరీరం ఏంటో నేనేమిటో వివరణ తెలుస్తుంది. ఈ రెండింటిని వేరు చేసి చూడడం అంత ఈజీ కాదండి. పెట్టెలో వజ్రం దాస్తే పెట్టెని వజ్రని వేరు చేయవచ్చు. పెట్టె వేరు వజ్రం వేరుని తెలుస్తుంది. అలా శరీరంలో ఆత్మ పెట్టెలో వజ్రంలో లేదు, అది వచ్చింది కష్టం. పెట్టెలో వజ్రంలో ఉంటే శరీరంలో ఆత్మని మీరు పెట్టెలోంచి తీసినట్టు తీసివచ్చు, ఇదే నేను అని. అలా లేదు, ఇది కలిసిపోయింది. ఆ కలిసిపోవడం నిన్న చెప్పినట్లుగా పంచదార నీళ్లు కలిసిపోయినట్లుగా అంత కలిసిపోయింది. దీన్ని వేరు చేయడం అంటే చెప్పారుగా, శరీరాన్ని ఆత్మని చెప్పండి, ముక్కలు చేసేస్తాను. శరీరం పార్ట్ శరీరం, ఆత్మ పార్ట్ ఆత్మ అంటే వల్ల కాదు. ముక్కలు చేస్తే శరీరం పోతుంది, సూక్ష్మ శరీరం పోదు. అది వచ్చింది బాధ. కనుక ఇది వివేకంతో వేరు చేయలే తప్ప భౌతికంగా వేరు చేసేది కాదు అన్నాడు ఇక్కడ. ఇది వివేకంతో వేరు చేసుకో. వేరు చేసుకున్నప్పుడు ఎక్కడికో పోనక్కర్లేదు, ఇక్కడే ఉంటూ నేను దేహాన్ని కాను, నేను శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని, చచ్చే దేహాన్ని కాదు, చావని ఆత్మని నేనని ఇక్కడే ఉంటూ తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? మళ్ళీ మా రామకృష్ణ పరమహంస గొప్పగా చెప్పారు దాన్ని. ఇక్కడ పాలు తోడు వేశారు, పెరుగయ్యింది, చిలికేరు, మజ్జిగ అయింది, బాగా చిలికేరు, వెన్నొచ్చింది. ఆ వెన్నని మళ్ళీ మజ్జిగలో వదిలేస్తే ఏమవుతుందండి? కలియదు, అందులోనే ఉంటుంది, కలియకుండా ఉంటుంది. అలాగే మనం ఈ శరీరం అనే పాలను పద్ధతి ప్రకారం తోడుబెట్టి చిలికితే ఆత్మ అనే పదార్థం నేనని తెలిసాక ఈ శరీరంలో ఉన్న దాంతో కలియకుండా హాయిగా ఉండవచ్చయ్యా అన్నాడు ఇక్కడ. ఇది జీవన్ముక్తులకు ఉదాహరణగా తెలియజేశారండి ఇక్కడ. కనుక ఇది మథనం వివేకంతో జరగాలి. దీని శంకరులు ఎన్ని ఉపమానాలు చెప్తాడు. మొత్తాన్ని సూక్ష్మ శరీరం ఏమంటారు? భోగ సాధనం అన్నారు ఇక్కడ. ఇది భోగ సాధనం అంటే స్థూల శరీరంతో నువ్వేవి తీసుకున్నా అది నేను అనుభవిస్తున్నాను అనుకునేది సూక్ష్మ శరీరంలోనే. అక్కడే అనుభవ స్థానం తెలుస్తున్నది. కనుకనే అనుభవించడానికి శరీరం స్థానమైన సూక్ష్మ శరీరం లేకపోతే స్థూల శరీరం కూడా దేనికి పనికిరాదు. అవునా లేదు? ఎందుకంటే మనస్సు ఎక్కడుంది ఇప్పుడు? స్థూలంలోనో సూక్ష్మంలోనో చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మనోబుద్ధి ఏ శరీరంలో ఉంది చెప్పండి? సూక్ష్మ శరీరంలో కదా. మీరు సుఖమో దుఃఖం దేనితో అనుభవిస్తున్నారు? మనస్సుతోనే. మనస్సుతోనే సుఖ దుఃఖాలు కాదని భౌతికంగా కూడా సుఖ దుఃఖాలు మీరు అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ చల్లగా కూర్చున్నారు, కానీ మీకేదో దుర్వార్త వచ్చింది. ఈ చల్లదనాన్ని మీరు ఆస్వాదించగలరా? ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, సుఖం శరీరం అనుభవిస్తుందా, మనస్సు అనుభవిస్తుందా? మనస్సే కదా. కనుక సుఖం దుఃఖం మనస్సు సహకారం లేకపోతే భౌతికమైన దాన్ని కూడా మీరు అనుభవించలేరు. కనుకనే సూక్ష్మ శరీరాన్ని ఏమన్నారు? భోగ సాధనం అన్నారు. స్థూల శరీరాన్ని భోగాయతనం అన్నారు. శంకరులు ఒక్క అక్షరం కూడా వ్యర్థం రాయరు అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ. ఇప్పుడు 2 శరీరాలు తేలిపోయాయి, మరి 3వ శరీరం తేలాలి కదా. 3వ శరీరం ఏమిటి? కారణ శరీరం. కారణ శరీరం గురించి చెప్తూ అనాద్య విద్య అనిర్వాచ్య
కారణోపాధి రుచ్యతే. అనాది అయిన అవిద్యయే కారణోపాధి అన్నారు ఇక్కడ. అవిద్య, అవిద్య అంటే ఏంటో నిన్ననే చెప్పుకున్నాం, గుర్తుందా? ఇది క్లాస్ అండి. క్లాసు కనుక మొదటి రోజు గుర్తుపెట్టుకుని రెండో రోజు కూర్చోవలసిందే. అవిద్య అంటే తాను కాని దానిని తాను అనుకొనుట అనే భావం, ఇది అవిద్య. ఈ అవిద్య ఏదైతుందో దాని కారణ శరీరం అంటారు. అంటే ఆత్మజ్ఞానం అసలు లేకపోవుటయే అవిద్య. ఆ జ్ఞానం ఉంటే మరి పుట్టుకోలేదు కదా, ఆ జ్ఞానం లేదు కనుక అది అవిద్య కూర్చుంది. ఈ అవిద్య వాసన అని కూడా అంటారండి. అవిద్య వాసనయ అంటారు ఇక్కడ. అది వాసన, అది ఎప్పటికి వదలదు. వాసన అని చెప్పడం అర్థం ఏంటంటే పదార్థం తీసేసిన వాసన మిగిలి ఉంటుంది కనుక నేను స్థూల శరీరం పోయినా వాసన ఉంటుంది, అది కారణ, అది వాసనారూపమై అక్కడ ఉంటుంది. అందుకే అనాది అవిద్య, అది అవిద్య. అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేము, అలా ఉంటుందిట. భలే చెప్పారు. అవిద్య ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుందని చెప్పలేని విధంగా ఉంటుందండి అన్నారు ఇక్కడ. అనిర్వాచ్య, దాన్ని పోల్చడం. అది ఉందా లేదా అని కూడా చెప్పలేదు, దీనికి మాయ అంటారు ఇక్కడ. అది అవిద్య. దానివల్లనే ఈ జన్మలన్నీ వస్తున్నాయి కనుక ట్రీట్మెంట్ దానికి ఇవ్వాలి. దానికి ఇవ్వాలి అంటే బుద్ధి విచారణ చేసి ఆత్మ యొక్క అసలు స్వరూపం తెలుసుకుంటే, ఏది నేనని భ్రమించానో అది నేను కాదని తెలుసుకుని అసలు నేను తెలుసుకుంటే అవిద్య పోయింది కదా. అసలు అవిద్యని కారణోపాధి అంటారు. ఇప్పుడు 3 ఉపాధులు మనకైపోయాయి: స్థూలోపాధి, సూక్ష్మోపాధి, కారణోపాధి. ఉపాధి పేరుతో శరీరం అని పెట్టుకోండి. శరీరం అంటే కంటైనర్, ఈ 3 కంటైనర్సే. కానీ కంటైనర్స్ గురించి ఆలోచన చేస్తే ఉపాధి త్రితయాత్ అన్యాత్, ఉపాధులు 3 కంటే విలక్షణమైనది. విలక్షణము అంటే ప్రత్యేకము అని అర్థం ఇక్కడ. అంటే 3 ఉంటుంది కానీ 3 కంటే విలక్షణం. అంటే 3 లక్షణాలు దానికి లేదు, దాని ప్రత్యేకత దానిది అయినది ఒకటి ఉంది. అది 3 ఉంటుంది, అది లేకపోతే 3 పనిచేయవు. ఈ 3 లక్షణాలు దానికి లేవు, అది తెలుసుకోవాల్సింది. మరొక్కసారి వినండి. ఇక్కడ శరీరానికి పుట్టుట, చచ్చుట, మారుట ఉంది, అందులోనే ఆత్మ ఉంది కానీ దాన్ని పుట్టడం చావడం లేదు. అలాగే సూక్ష్మ శరీరంలో కూడా మీకు ఈ అనుభవాలు, సుఖ దుఃఖాలు ఉన్నాయి, కానీ ఆత్మకి సుఖము దుఃఖము ఇవేమీ లేవు. కానీ ఆత్మ అనేది లేకపోతే సూక్ష్మ శరీరానికి ఆ పనులు జరగవు. తనంత తాను సూక్ష్మ శరీరం పనిచేయలేదు, స్థూల శరీరం పనిచేయలేదు. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే ఆత్మ అనేది లేకపోతే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 పనిచేయవు. కనుక స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఆత్మ ఉంది, కానీ ఆత్మకి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేవు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అది తెలుసుకోవడానికి నేను మనం చెప్పుకున్న కుండలో ఆకాశం. ఆకాశం కుండలో ఉంది కానీ ఆకాశానికి కుండ వికారాలు లేవు, కానీ కుండలో ఆకాశం ఉంది. అదేవిధంగా ఆత్మ అనే పదార్థం ఇప్పుడు ఎక్కడుందో మీరు చెప్పండి. ఇక్కడ ఈ 3 చెప్పేసిన తర్వాత 3 ఎక్కడుంది? మనం ఒక్కొక్కప్పుడు కొన్ని కొండపల్లి బొమ్మలు చూస్తూ ఉంటాం. లోపల ఏదో చిన్న బొమ్మ ఉంటుంది, దానికి పైన ఒక బొమ్మ, పైన ఒక బొమ్మ, పైన ఒక బొమ్మ తీస్తే చివరికి లోపల ఉంటుంది. అలా ఉందా ఆత్మ? స్థూలం తీసేసి సూక్ష్మం తీసేసి కారణం తీసేసి అదిగో కనబడింది ఆత్మ అంటారు. ఇక్కడ కనబడితే ఆత్మ కాదు, కనబడితే పదార్థం. పదార్థం మళ్ళీ కంటికి కనబడుతుంది, కంటికి కనబడితే మళ్ళీ భౌతిక శరీరమే అవుతుంది తప్ప ఆత్మ ఎలా అవుతుంది? అని ఆత్మ పదార్థం కాదు. వచ్చింది బాధ. మనకు సూక్ష్మ శరీరం ఉన్నా సూక్ష్మ శరీరం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాం, అవునా లేదా? అప్పటికెళ్ళకి ఒప్పుకున్నాం సూక్ష్మ శరీరం ఉంది అని ఒప్పుకున్నాం. అంతకంటే సూక్ష్మం ఇది. ఇక్కడ అంతకంటే సూక్ష్మం అర్థం అవడం మహా కష్టం. కానీ ఒక్క సూక్ష్మం అర్థమైపోతే మోక్షం తప్పదండి. అదే సూక్ష్మంలో మోక్షం అన్నారు పెద్దలందరూ. ఇక్కడ ఎంత స్థూలం వదిలితే అంత సూక్ష్మం అవుతావు, ఎంత సూక్ష్మానికి వెళ్తే మోక్షం గ్యారంటీ. కానీ స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే సూక్ష్మమైనది ఏదో ఆత్మ. ఆత్మ కంటే సూక్ష్మమైనది మరొకటి లేదు, అత్యంత సూక్ష్మం అది. అందుకే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అని ఉపనిషత్తు చెప్పినటువంటి మాట. సుసూక్ష్మ, అత్యంత సూక్ష్మమైనది. ఇందాక సూక్ష్మ శబ్దానికి అర్థం చెప్పాం, సటిల్, నాట్ గ్రాస్. అంటే స్థూలాన్ని పట్టుకున్నట్టు సూక్ష్మాన్ని పట్టుకోలేరండి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇందాక స్థూల శరీరం చెప్తే మీకు ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే స్థూలం కదా, ఈజీగా అర్థమైపోతుంది. కన్ను, ముక్కు, చెవి, కాలేయం, లివర్ అంటే అర్థమైపోయింది. సూక్ష్మ శరీరం కొంచెం కష్టపడ్డాం కానీ అది ఒప్పుకున్నాం. సూక్ష్మం కష్టమైందా లేదా? దానికంటే సూక్ష్మం కారణ శరీరం, దానికంటే సూక్ష్మం ఆత్మ. చిత్రం. ఇప్పుడు స్థూల శరీరంలో సూక్ష్మం స్థూల శరీరంతో కలిపే ఉంది కదా, సూక్ష్మంతో కలిసి కారణ శరీరం ఉంది. ఆత్మ కూడా 3తో కలిసి ఉంది, కానీ 3 కంటే విలక్షణంగా ఉంది, అత్యంత సూక్ష్మంగా ఉంది. ఆ స్వరూపం నువ్వు తెలుసుకున్నావు అనుకో, నువ్వు సూక్ష్మ తమ్ముడు అయిపోతావు. సట్లెస్ట్, సటిల్, సటిలర్, సట్లెస్ట్. కానీ సటిల్ సూక్ష్మ శరీరం, సట్లర్ కారణ శరీరం, సట్లెస్ట్ ఆత్మ అండి. ఇక్కడ
ఎప్పుడైతే ఆ స్వరూపం నీకు తెలిసిపోయిందో నువ్వు వేరే ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, ఇందులోనే ఉంటావు. ఇది నేను కాదని జ్ఞానంతో ఉంటావు. కనుక నీకొచ్చే సుఖదుఖాలు కానీ, లాభ నష్టాలు కానీ, జనన మరణాలు కానీ చూస్తూ ఉంటావు, కానీ నువ్వు వాటికి అంటుకో. ఎందుకంటే అవి నువ్వు కావని తెలుస్తున్నది. నువ్వు శుద్ధమైన సూక్ష్మమైన ఆత్మవి, వీటిలోనే ఉన్నావు, కానీ వీటికి నువ్వు అంటవు. ఇప్పుడు ఇంచుమించు అర్థమైపోయినట్టు ఉంది కదా. నట్టుంది కనుక తర్వాత శ్లోకాల్లో బిగిస్తారు నట్టుని వివరించబోతున్నారు. కనుక ఇప్పుడు గొప్ప మాట అంటున్నారు, ఉపాధి త్రితయాదన్యాం ఆత్మానం అవధారయేత్. ఈ ఆత్మానం అవధారయేత్ అనే పదం అద్భుతంగా చెప్పారండి. ఉపాధులు మూడింటి కంటే అన్యమైనది అంటే స్పెషల్, విలక్షణమైనది ఏదో దానిని ఆత్మయని తెలుసుకో. ఆత్మానం అవధారయేత్. ఇది ఇలాగే పదం గుర్తుపెట్టుకుంటే 54వ శ్లోకం తర్వాత బ్రహ్మాండం అవధారయేత్, బ్రహ్మేత్యవధారయేత్ అని మొదలెడతాడు. అదే బ్రహ్మమని తెలుసుకుంటారు. ఇక్కడ అదే ఆత్మని తెలుసుకున్నాడు. అక్కడ అదే బ్రహ్మమని తెలుసుకున్నాడు. అంటే ఆత్మని దేన్ని అంటున్నావో బ్రహ్మమనదే చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మం అంటే ఒకటి తెలుసుకోండి, నీకెలాగైతే స్థూల సూక్ష్మ కారణ శరీరంలో ఆత్మ ఉన్నదో బయట జగత్తు కూడా ఈ విధంగానే స్థూల సూక్ష్మ కారణమును 3 రూపములతో ఉంటుంది. మొదటిది విరాట్, తర్వాత హిరణ్య గర్భుడు, తర్వాత అవ్యాకృతుడు అని 3 శబ్దములు దానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి. ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో చైతన్యాన్ని మనం చెప్పేటప్పుడు విశ్వరూప, జాగరణి, స్వపంతి, తేజసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక అని చెప్తున్నాం. ఇక్కడ బయట చూసేటప్పటికల్లా ఈయన ఇక్కడ హిరణ్య గర్భ ఉచ్యతే అని చెప్పారు. ఇక్కడ స్థూల సూక్ష్మ కారణాలు విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత అని మాట్లాడగలుగుతాయి. అవి ప్రపంచానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని చుట్టూ ఉన్నదానికి. దీని ఎందంతా వ్యాపించిపోయాడే వాడిని బ్రహ్మం అన్నారు. నీ శరీరంలో వ్యాపించున్నాను చూసినప్పుడు ఆత్మ అన్నారు ఇక్కడ. కానీ నిజానికి ఎవడు ఆత్మయో వాడే బ్రహ్మము. ఇది ఎలాంటిదంటే ఒక కుండలో మీరు ఆకాశాన్ని చూసినప్పుడు అది కుండలో ఆత్మ, కానీ కుండలోనే కాదు అన్ని చోట్ల అదే ఆకాశం ఉంటున్నప్పుడు అన్ని ఆత్మలు కాదు, అంతా ఒకటే కదా, దాని బ్రహ్మం అన్నారు ఇక్కడ. తెలిసింది కదా. ఇప్పుడు ఆత్మయే బ్రహ్మం అయిందా లేదా? కనుక నేను అనబడేటటువంటిది ఆత్మ వల్ల కలుగుతున్నదో అది స్థూల సూక్ష్మ కారణముల కంటే అన్యమైంది కనుక నేనేది అది అహం. ఈ అహం ఎవరు? సర్వవ్యాపకమైన బ్రహ్మమే కనుక అహం బ్రహ్మాస్మి అని మాట అక్కడికి వస్తున్నదండి. ఇక్కడ అని ఆత్మానం అవధారయత్ ఇక్కడ చెప్పి బ్రహ్మేత్యవధారయత్ అని తర్వాత తెలియదానికి ఇక్కడ ఈ పదం మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాం. రేపటి లోపల అది మళ్ళీ వస్తుంది. ఆత్మానం అవధారయేత్ అని చెప్తూ ఈ శరీరంలో స్థూల సూక్ష్మ కారణాల విభాగం ఇప్పటికీ వచ్చింది కదా. మీకు మరికొంచెం అర్థం చేసుకోవడం కోసం మరొక విభాగం చెప్తున్నాడు. ఇది శాస్త్రం చెప్తున్నది. పంచకోశాది యోగేన తత్తన్మయ ఇవస్థిత శుద్ధాత్మ నీలవస్త్రాది యోగేన స్ఫటికో యథ. వేదాంతం ఎక్కువ ఎందుకు వివరిస్తుందో తెలుసా? మనకు బాగా అర్థం అవ్వాలని, ఈజీగా అర్థం కావడం కోసం అనేక పాయింట్స్ చెప్తుంది. ఇన్ని పాయింట్స్ చెప్పగానే మరింత కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. ఇక్కడ ఈజీగా అర్థం కాకుండా మరి జటిలమైపోతుంది. కారణం మనం శ్రద్ధగా పట్టుకోకపోవడం వల్ల. ఈ మూడింటినే 5 భాగాలుగా డివైడ్ చేశారు. దీన్ని పంచకోశ వివేకం అంటారు. ఇక్కడ మూడింటినే మరింత బాగా అర్థం చేసుకోవడం కోసం అండి. ఇక్కడ పంచకోశాల్లో ప్రధానంగా కనబడుతున్నది స్థూల శరీరాన్ని అన్నమయ్య కోసం అంటారు. ఇక్కడ ఇదంతా అన్నమయ్య కోసం. అన్నముతో తయారైనటువంటిది, అన్నము వల్ల పెరుగుతున్నది, ఎవరికైనా అన్నం కాగలిగేది. అందుకే అన్నమయ్య కోసం అండి. అందుకే జగత్తంతా అన్నమయమే అన్నారు. అహమన్నమహమన్నమహమన్నాదో అంటున్నామా లేదా? మన శరీరము అన్నమే. అన్నం అంటే తినేది కదా. మన శరీరాన్ని మనము తింటున్నాం. ఆ శరీరంలో వచ్చిన ఎనర్జీ మొదలైన తింటున్నాం కదా. ఈ శరీరం కూడా తినేస్తా ఏవైనా, అవునా లేదా? అది ఏవి తినకుండా ఎంత జాగ్రత్త పడుతున్నామండి. అడవికి వెళ్తే పులి తినకుండా, బయట అలా పడిస్తే కుక్కలు కొరికేయకుండా ఎన్ని జాగ్రత్త పడుతున్నాం లేదా? కుక్కకు కూడా ఇది అన్నమే. శరీరాన్ని తగలబెట్టకుండా వదిలేస్తే కుక్కలు నక్కలు పీక్కు తింటాయా లేదా? కనుక ఈ శరీరం ఉన్నది అన్నమేగా. అందుకే ఏది తినకుండా జాగ్రత్త పడుతున్నాం, మనం అన్నీ తింటుంటాం. కనుక అన్నమయ కోసం అంటే స్థూల శరీరము. స్థూల శరీరం అనగా నీకు కనబడుతున్న చర్మం మాత్రమే కాకుండా లోపల ఉన్న సర్వావయవములు అన్నమయ కోసములే. ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరాన్ని 3 భాగాలుగా విభజించారు. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ఇందాక చెప్పినటువంటివి భాగాలను ఇందులో వచ్చేస్తాయి. ప్రాణమయ అంటే పంచప్రాణములు, మనోమయ మనస్సు, విజ్ఞానమయ అంటే బుద్ధి. ఇప్పుడు ఈ 3 కలిసిపోయి ఏమైంది? సూక్ష్మం. కనుక పంచకోశాలు చెప్పేటప్పుడు 1+3 చివరిది ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే ఇవన్నీ పట్టుకుని సుఖము దుఃఖం అనుభవిస్తున్నాం లోపల అనుకుంటుంటాడు కదా, అది ఆనందమయ కోశం. కనుక పంచకోశాలు.
ఈ పంచకోశాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కానీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటే ఏమిటో పంచకోశాలన్నా అవేనండి, ఏవి తేడా లేదు. ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు మనం చెప్పబోతున్నది ఆత్మబోధ కదా. తెలుసుకోవాల్సింది ఆత్మ గురించి, శరీరం గురించి కాదు. శరీరం గురించి తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? ఇవి కాదు, విలక్షణంగా ఉన్న ఆత్మ కావాలని తెలుసుకున్నాం. అందుకొరకే పనికొచ్చింది శరీర వివేచన. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఆత్మ గురించి గనక ఇప్పుడు ఆత్మ ఎక్కడుందని మళ్ళీ ప్రశ్నిస్తున్నాయి అనుకోవద్దు. 1కి 10 సార్లు ఎందుకు అడగడం అంటే 1కి 10 సార్లు నొక్కి చెప్పుకోవడం కోసం. ఆత్మ ఎక్కడుంది చెప్పండి, మళ్ళీ చెప్పండి. పంచకోశాల నిండా ఆత్మ ఉంది, లేకపోతే పనిచేస్తుందో చెప్పండి. ఎంత ఉంటుంది ఆత్మ? ఎంత ఉంటుందండి? సూక్ష్మం అన్నారు కదండి, కానీ ఎంత ఉంటుంది. ఎంత ఉంటుందండి మరి పదార్థం అయిపోయింది. ఎంత ఉంటుందని పదార్థం ఆత్మ కాదు కదా. కొంతమంది సైంటిస్టులు కలిసి చాలా కొన్ని కోట్ల ఖర్చులు పెట్టి, డబ్బులున్నాయిగా అగ్రదేశాలకి, ఇంకేం చేస్తారు? అయితే ఆయుధాలు తయారు చేసి అమ్ముతారు, లేకపోతే ఇక్కడ పరిమాణాలను రీసెర్చ్లు చేస్తారు. చేసి అణువులు కూడా విభాగం చేసి చూద్దామని ప్రయత్నించారండి. చేస్తే ఇంకా వెళ్ళారు, గాడ్ పార్టికల్ అన్నారు. కానీ గాడ్ ఎప్పుడు పార్టుగాడు పార్టికలు గారు, వాడికి ఆ పదమే తెలియదు. ఇక్కడ పార్టికల్ వచ్చిందో పదార్థం అయిపోయింది. పదార్థం అయిపోతే ఆత్మ కాదు, తెలుసుకోండి. ఇక్కడ ఆత్మ పదార్థం కాదు, పరమార్థం. పదార్థం అనగానే నీకు మనస్సుకో బుద్ధికో శరీరానికి అందుతుంది. మనస్సుకి బుద్ధికి శరీరానికి అందేది ఆత్మ కాదు. ఇదొక్కటి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఈ ఆత్మ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? మనం చదువుతున్నాం కదా మంత్రపుష్పంలో, ఉదయం చాప్యధోముఖం అధో నిశ్చావితశ్చాంతే నాభ్యాముపతిష్టతి. మంత్రమంతా చెప్తున్నాం. సుషురుగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. కానీ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? పప్పులో కాలేసే ఉంటుంది వేదం. ఆత్మ ఎంత ఉంటుందో అంత ఉంటుందని చెప్పడం కాదయ్యా. నువ్వు ధ్యానం చేయడం కోసమని హృదయంలో అలాగ ధ్యానం చేయడం కోసం చెప్పారు, కానీ ఆత్మ అలా ఉండదు. అందులోనే మళ్ళీ చెప్పారు ఆత్మ ఎక్కడున్నది అంటే తిర్యగూర్ధ్వం అధశాహి రస్మయస్తస్య సంతత సంతాపయత్ సందేహ మాపాద తలమస్తక. మొత్తం శిరస్సు నుంచి పాదం వరకు మొత్తం వ్యాపించింది ఆత్మ. అవునా లేదా? ఇది స్థూల శరీరంలో, సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో వ్యాపించింది. చిత్రం ఏంటంటే వీటన్నిటి ఎందుకు వ్యాపించింది, కానీ పోయినా అది పోదు. అది గొప్ప విషయం ఇక్కడ. అది నీ యొక్క అసలు స్వరూపం. దీన్ని బట్టి ఈ పోయేవేవి నేను కాదు, వ్యాపించని నేను ఎప్పుడు ఉంటానన్న భావం ఎంత బాగుందండి అర్థం చేసుకోవడం కంటే. అది సత్యమని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? ఎంత ఉంది? పంచకోశాలు ఉంది. పంచకోశాలు ఆత్మ వ్యాపించినప్పుడు చిక్కు ఎక్కడొచ్చిందంటే ఆత్మకి పంచకోశ లక్షణాలు అంటగడుతున్నా నువ్వు. శుద్ధమైన ఆత్మయందు పంచకోశ వికారాలు అంటగట్టేశావు. శుద్ధమైన ఆత్మయందు అంటగట్టడం అంటే చచ్చే శరీరం, పుట్టే శరీరం, రోగం అనుభవించే శరీరం. కానీ నువ్వేమంటున్నావు? నేను పుట్టా, నేను చచ్చా, నేను రోగాలు అనుభవిస్తున్నానని ఆత్మయందు శరీర ధర్మాలు ఆరోపించవు. అలాగే నాకు ఆకలి ఇస్తుంది, దప్పిక వేస్తుంది. ఎవరికి ఇస్తుంది ఆకలి దప్పిక చెప్పండి? ఎవరికి? ఏ శరీరానికి? ప్రాణం. ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు కనుక ప్రాణానికి వేస్తుంది ఆకలి దప్పిక. కానీ నువ్వేం చేసావు? నాకు ఆకలి వేస్తుంది అంటున్నావు. అంటే ఆత్మకు అంటగడుతున్నావు. సుఖదుఖాలు మనస్సు యొక్క ధర్మాలు. అది దేనికి తీసుకెళ్తున్నావు? ఆత్మకు అంటగడుతున్నావు. కనుక పంచకోశాల్లో ఆత్మ ఉండడం వల్ల పంచకోశాలు పనిచేస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావంటే ఈ పంచకోశ లక్షణాలను ఆత్మ యందు ఆరోపిస్తున్నావు. ఈ ఆరోపించిన ఎలాగో శంకరులు ఇక్కడ చెప్తున్నారు. పంచకోశాది యోగేన తన్మయ ఇవ స్థిత. పంచకోశాదులతో ఆత్మ కలిసి తన్మయం అనే భావం ఏర్పడి శుద్ధాత్మ నీలవస్త్రాది యోగేన స్ఫటికో యథ అన్నాడు ఇక్కడ. ఆ ఆరోపణ ఎలాంటిది అంటే ఉదాహరణ చెప్పారండి. ఒక స్ఫటికం ఉంటుంది. స్ఫటికం ఎలా ఉంటుందండి? క్రిస్టల్ క్లియర్. దాని ఎందు ఏముంది? క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. దాని దగ్గర ఒక ఎర్రగుడ్డ ముక్క, పచ్చగుడ్డ ముక్క పెడితే ఆ ఎరుపు పసుపు కలిసి స్ఫటికంలో పడి స్ఫటికం ఎరుపుగా పచ్చగా కనబడుతుంది. ఉందా? స్ఫటికం ఎర్రగా ఉందా, పచ్చగా ఉందా? మరి ఎర్రగా పచ్చగా కనబడడానికి కారణం ఏమిటి చెప్పండి? అక్కడున్న గుడ్డలు దగ్గర ఉండడం వల్ల స్ఫటికము ఎర్రగా పచ్చగా కనబడ్డట్టుగా స్ఫటికం లాంటి ఆత్మ గుడ్డ ముక్కలు లాంటి పంచకోశాల్లో ఉంటూ వాటి లక్షణాలు ఆత్మయందు ఆరోపించుకుంటున్నావు. శుద్ధమైన స్ఫటికం పచ్చగా ఎర్రగా ఉన్నట్టుగా శుద్ధమైన ఆత్మయందు నేను చచ్చిపోతున్నా, నేను పుడుతున్నా, నేను దుఃఖిస్తున్నా, నాకు ఆకలేసింది, దప్పికేసింది అని ఇవన్నీ దాని యందు ఆరోపిస్తున్నావు. అందుకే నేను పోతానేమో అని భయం, నాకు సుఖ దుఃఖాలు ఎక్కువైపోయిన భయం. కానీ నువ్వు నిజానికి సుఖము దుఃఖము
చావు పుట్టుక రోగం లేని స్ఫటికం లాంటి వాడివయ్యా, ఇవన్నీ దాని ఆరోపించావంటే ఎంత బాగుందండి. కనుక నేను స్ఫటికం లాంటి వాడిని నేను తెలిసిపోయాక నాకు ఈ వికారాలు లేవు అని గ్రహించాక అక్కడ గుడ్డ తీయకపోయినా స్ఫటికం క్లియర్ అని ఎలా తెలిసిందో, ఈ పంచకోశాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా నేను శుద్ధుణ్ణి అని అలా తెలుసుకోగలగాలి. అంతేగాని గుడ్డ తీసేస్తే స్ఫటికం తెలిసినట్లుగా ఈ శరీరం పోతే నేను తెలిసిపోతుందని అన్నాడు. దీనికి ఇంకొక ఉపమానం, అద్దం ముందు ప్రపంచం కనబడుతుంది. ప్యూర్ అద్దాన్ని చూసే ప్రయత్నం చేయండి, మీ వల్ల అవుతుందా? అద్దాన్ని ప్యూర్గా చూడడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి అద్దంలో ప్రతిబింబం కనబడుతుంటారు, కానీ మీరు అసలు అద్దం కనబడదు. అసలు అద్దం చూడాలని ప్రయత్నించగలరా? అసలు అద్దం చూడాలని చేస్తే మీ మొహం అద్దంలో కనబడుతుంది. అప్పుడు అద్దం అద్దంగా కనబడలేదు, మీ మొహం కనబడింది. అలా అద్దం ముందు ఏది పెట్టినా అది కనబడుతుంది, అద్దం కనబడించట్లే. అయితే అద్దం ముందు ఏది పెట్టినా అది కనబడుతుంది, కానీ అద్దం అది కాదు. అవునా లేదా? మీరు అద్దం ముందు మైకు, మనుషులు అందరిని పెట్టారు, కానీ అద్దం అంటే ఏమిటి? మనుషులు మైకు. అవునా? చెప్పండి. అద్దం అంటే మనుషులు మైకు, అద్దంలో కనబడుతుంది, కానీ అద్దం మనుషుల మైకా? కాదు కదా. అద్దం ఏమిటి? అద్దం అద్దం అని తెలియడానికి అద్దంలో ఏమీ కనబడకూడదని కండిషన్ అక్కర్లే, నీకు బుద్ధి ఉంటే చాలు, తెలిసింది కదా. కనుక ఆత్మ అద్దం లాంటిదైతే ప్రపంచం దానిలో ప్రతిఫలిస్తూ ఉంటే ఏది కనబడితే అది దానికి అద్దానికి అంటగట్టినట్టు నువ్వు ఆత్మకు అంటగడుతున్నావు. ఇదే విశ్వందర్పణ దృశ్యమా నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ. అర్థమైంది కదా. కానీ శుద్ధ స్ఫటికం పంచకోశాలు, శుద్ధ స్ఫటికం వస్త్రం ఉపమానం కంటే ఉపమానం ఇంకా బాగుంటుందని ఇక్కడ. కనుక ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి దేనితో? వివేకంతో. పంచకోశాది లక్షణముల్ని ఆత్మయందు సన్నిధి చేత ఆరోపించుకుంటున్నాం, కానీ అది శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్నది. శుద్ధాత్మ అనే మాట వేశారు. ఇది వివేకంతో రెండు వేరు చేసుకో. ఎలాగో అంటే వపుస్తుషాదభికోశేర్యుక్తం యుక్త్వవగాతత ఆత్మానమంతరం శుద్ధం వివిచ్యాత్తండులం యథా. ప్రతిదానిలో ఉపమానం చెప్తున్నారు. ఉపమానం ఉపదేశం అవుతుందా అంటే ఉదాహరణతో నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నారు ఇక్కడ ఉపమానంతో. వివిచ్యా తండులం యథ. ఇక్కడ తుషాదిభి అని మాట అన్నారు. తుష అంటే ఊక, తండులం అంటే బియ్యం. బియ్యము ఊక కలిపితే ఏమంటారండి? ధాన్యం. ధాన్యం రాగానే అందులో ముఖ్యం ఏంటి? నీకు బియ్యమే ముఖ్యం. అది ఎలా దొరుకుతుంది? పైన తుష తీసేస్తే ఇది తెలుస్తుంది. కనుక పంచకోశాలు స్థూల సూక్ష్మ కారణ శరీరములైన దేహం, దేహం అంటే ఇప్పుడు మూడు కలిపేసుకోండి. ఈ మూడింటితోన్న దేహము ఆత్మ. ఈ రెండిటి మధ్య భేదం నీకు తెలియాలి, స్పష్టంగా ఆత్మ అర్థం కావాలి అంటే బియ్యం ధాన్యంతో ఉన్నప్పుడు దంచి ఆ ఊకని వేరు చేసి బియ్యాన్ని ఎలా చేస్తావో వివేకమనే దంపుడుతో శరీరాన్ని వేరుగా ఆత్మని వేరుగా తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇదే దంపుడు కార్యక్రమం అండి ఇక్కడ. వపుస్తుషాదభికోశేర్యుక్తం యుక్తి అవఘాతత. యుక్తి అవఘాతత. అవఘాతం అంటే దంచుట. యుక్తి అనే దంపుడుతో నువ్వు ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలియవు. కానీ అనాత్మ అంటే శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పంచకోశాలు అనాత్మలు అయిపోయాయి. వీటికి చైతన్యం ఇస్తూ ఉన్న వీటి వికారాలు అంటుకున్న శుద్ధాత్మ ఏదో ఇప్పుడు తెలిపింది. ఇప్పుడు నీకు దంచిన తర్వాత ఊక తీసుకుంటావా బియ్యం తీసుకుంటావా? ఏం కావాలండి? ఎంత బాగా చెప్పేశాం. సారం కావాలి కానీ నిస్సారం అక్కర్లేదుగా. కనుక సారమైన బియ్యం ఎలా తీసుకున్నావో ఆత్మని మాత్రమే గ్రహించి నిస్సారమైన దేహాదుల తాదాత్మ్యం వదిలేయి అన్నాడు. దేహాదులు వదిలేయనలేదు, ప్రవచనం వదిలేస్తాం కానీ దేహాలను ఎక్కడ విడిచిపెడతామండి ఇక్కడ. అందుకే దేహాది తాదాత్మ్యం, ఇదంతా తాదాత్మ్యం వదులుటేయండి. జ్ఞానమనగా దేహ తాదాత్మ్యం వదిలి అసలు పరమాత్మతో తాదాత్మ్యము పొందుట కాదు, తెలుసుకొనుట. ఎందుకంటే అది అయ్యున్నావు, కొత్తగా పొందడం ఏంటి? అంతే కదా. స్ఫటికం నేను గుడ్డలు తీసేసాక స్ఫటికం అమ్మయ్యా ఇవాళ క్లియర్ అయిపోయానండి అన్నదిట. స్ఫటికం ఎప్పుడూ క్లియరే, అది కొత్తగా క్లియర్ అవ్వక్కర్లేదు. కనుక మోక్షం నీ స్వభావం, కొత్తగా వచ్చేది కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది మాట. నాకు మోక్షం వచ్చిందండి అంటే ఇంకా మీకు అజ్ఞానం పోలేదండి అని అర్థం ఇక్కడ. మోక్షం నీ స్వరూపమయ్యా, బంధమే ఆక్రమించింది, ఆగంతుకం. అది ఫారెన్ మెటీరియల్. నీ శరీరంలో ఫారెన్ మెటీరియల్ తీసేయాలి, ఒరిజినల్ ఉంచుకోవాలి. కనుక ఈ దేహాదులు ఫారెన్ మెటీరియల్ తీసేయి, సారం తెలిసింది. అనక ఊక తీసి బియ్యాన్ని పట్టుకున్నట్లుగా వివేకమైన దంపుడుతో అనాత్మదైన దేహంతో తాదాత్మ్యం వదిలి శుద్ధ ఆత్మగా మిగిలిపో. ఇది చెప్తున్నారు ఇక్కడ.
అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఆత్మ అంతటా ఉంది కదండి, మరి అందరికీ ఎందుకు తెలియబడట్లేదు? ఎన్ని ఉపమానాలు వాడతారు శంకర భగవత్పాలు వీరిని పరిశీలిస్తే. ఈయన సైంటిస్ట్ అంటామా, పోయెట్ అంటామా, ఫిలాసఫర్ అంటామా, అన్నీ ఆయనే అందాం, మనం ఏం చేస్తాం. అలా చెప్తున్నారు. సదా సర్వగతోప్యాత్మాన సర్వత్రావభాసతే బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ఆత్మ సర్వగతోపి, అంతటా ఉంది ఆత్మ, ఏదో ఒక చోట కూర్చొని లేదు, అంతటా ఆత్మే ఉంది. మీలో, నాలో, మీ మధ్య, నా మధ్య కూడా, అందరిలో, అన్నిట్లో ఆత్మ, అంతా ఆత్మే ఉన్నది. అయినా ఎందుకు తెలియబడట్లేదు అంటే బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు. ఎవరు బుద్ధి నిర్మలమో వారికి మాత్రమే ఆత్మ యొక్క ప్రకాశం తెలుస్తుంది. ప్రతిబింబవత్ అని ఒకటే మాట అన్నారు ఇక్కడ. ఆత్మ అంతటా ఉన్నా ఎందుకు తెలియబడట్లేదండి అనే మాటకి, నీటి యందు చంద్రుడు ప్రతిబింబం తెలియాలంటే నీరు స్వచ్ఛం కావాలి. అలా అద్దం ఎదురుగా వస్తువు ఉన్నా అద్దంపై మాలిన్యం లేకపోతేనే కదా అద్దం ఎందు వస్తువు తెలియబడుతుంది. అలాగే ఆత్మ నీలో, నాలో, అందరిలో ఉన్నప్పటికీ కూడా తెలుసుకోవాల్సింది బుద్ధి. బుద్ధి తెలుసుకోవాలి. కానీ నీ యొక్క బుద్ధి ఉందే, ఆ బుద్ధి దేనివల్ల ప్రకాశాన్ని పొందుతుందో దాన్ని తెలుసుకోకుండా ఆత్మచేత ప్రకాశింపబడుతున్న వస్తువుల్ని పట్టుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన తెలుగేక, ఆత్మ వల్ల ప్రకాశిస్తున్న వస్తువులంటే ఈ శరీరము, ప్రపంచము అంత ఆత్మ వల్లే ప్రకాశిస్తున్నది. బుద్ధి కూడా ఆత్మ నుంచే ప్రకాశాన్ని పొందుతుంది. కానీ బుద్ధి ఆత్మ నుంచి ప్రకాశం పొందుతున్నా తనకి ప్రకాశం దేని నుంచి వస్తుందో దాన్ని గమనించకుండా ప్రపంచాన్ని చూసి ఇదే సత్యమని బుద్ధి దాన్ని పట్టుకుంటుంది. కనుక ఇప్పుడు బోధ ఎవరికి? బుద్ధికి బోధ. దేనికి బోధ? బుద్ధికి బోధ. బుద్ధి ఉందా లేదా అని బుద్ధికి చెప్తూ, ఓ బుద్ధి గారు, మీరు తెలుసుకోవాల్సింది దేన్ని అంటే అన్నీ తెలుసుకునే శక్తి తమరికి ఎవరి వల్ల వస్తుందో దాన్ని తెలుసుకోండి అన్నారు బుద్ధికి. ఇప్పుడు తెలిసింది కదా, ఇంత ప్రపంచం చూసో ఇదంతా చూసో, అబ్బా ఇన్ని చూసారు దేనివల్ల? బుద్ధి వల్ల. అది అంతే కదా, తెలుసుకున్న వాళ్ళు బుద్ధికే తెలుసుకున్నారు ఇవంతా. కానీ బుద్ధి ఏది ఉండడం వల్ల బుద్ధి పని చేస్తుంది. అదే ధియో యోన ప్రచోదయాత్ యో బుద్ధే పరతస్థ సహా. బుద్ధి దేనివల్ల పనిచేస్తుందో అంటే బుద్ధి వెనక్కి తిరగాలి. తిరిగి తనకు ఆధారమైన దాన్ని తెలుసుకుంటే బుద్ధి తనలో ఉన్న ప్రకాశాన్ని గ్రహించగలదు. ఇక్కడ అలా కాకుండా బుద్ధి ప్రపంచాన్ని చూస్తుంది, మాలిన్యంతో ఉంది. కానీ అద్దం మీద మాలిన్యం ఉన్నప్పుడు వస్తువు ఎలా ప్రకాశించదో, భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్న బుద్ధి యందు అజ్ఞానమనే మాలిన్యం ఏర్పడడం చేత పరమాత్మను తెలుసుకోలేకపోతుంది. కనుక పరమాత్మ అంతటా ఉన్నా ఎందుకు తెలియబడట్లేదు అంటే అజ్ఞాన కారణంగా. అద్దాన్ని శుద్ధం చేస్తే వస్తువు ఎలా ప్రకాశిస్తుందో బుద్ధిని శుద్ధం చేసుకో. ఆ శుద్ధి చేసే ప్రక్రియ ఆత్మజ్ఞాన సాధన. అది చేస్తే శుద్ధమైన బుద్ధి యందు ఆత్మ యొక్క ప్రకాశం తెలిసి నీ స్వస్వరూపం గ్రహించగలవు అని చక్కగా చెప్తూ, దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాదాత్మానం రాజవత్ సదా. మొత్తానికి ఇప్పుడు మనకు తెలిసిపోయిందంటే స్థూల సూక్ష్మ కారణ శరీరం కంటే విలక్షణమైనది ఆత్మ అని స్పష్టమైపోయింది కదా. ఎలా ఉన్నది అంటే దేహానికి కొన్ని వృత్తులు ఉన్నాయి. నేను వృత్తులు అన్నాను. వృత్తులు అంటే ఏమిటండి? వృత్తి అన్నమాట మీరు వింటూ ఉంటారు, చెప్పమంటే చెప్పరు. వృత్తి అంటే పని అని అర్థం. వృత్తులు, వృత్తులు ఎన్ని ఉన్నాయి? నా వృత్తి అండి అని చెప్తాడు. నా వృత్తి కాదు, వృత్తులు లెక్కలు ఉన్నాయి. అందుకే ఎక్కడ లేని కన్ఫ్యూజను. దేహ ఇంద్రియ మనో బుద్ధి ప్రకృతిలు, ఇవి వృత్తులు అంటారు. ఇక్కడ తద్వృత్తి అని తర్వాత మాట వచ్చింది. కానీ దేహ వృత్తులు చాలా ఉన్నాయి. దేహ వృత్తులు అంటే ఇంద్రియాలు వృత్తులు. కన్నుతో ఇప్పుడు ఎన్ని చూసాం, ఎన్ని చూడబోతున్నాం, కాళ్ళతో ఎన్ని తిరుగులు తిరిగాం, చేత్తో ఎన్ని పట్టుకోబోతున్నాం. కనుక ఇవన్నీ దేహ వృత్తులు, ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు. మనస్సు అంటే ఆలోచన, సంకల్పము, ఈ వృత్తులు జరిగేయలేదా? బుద్ధి ఎన్ని రకాల నిర్ణయాలు తీయలేదు, అది బుద్ధి వృత్తులు. ఈ వృత్తులన్నిటికంటే ఆత్మ విలక్షణంగా ఉంటుంది. అంటే ఈ వృత్తులన్నీ, ఇది దేహ వృత్తి, ఇది మనోవృత్తి, ఇది బుద్ధి వృత్తి, ఇది ఇంద్రియ వృత్తి అని విభాగం చేయగలిగారు. కానీ ఆత్మ ఈ వృత్తుల్లో ఏదీ కాదు. మరేది? ఆత్మ అనేది లేకపోతే ఈ వృత్తులేవి జరగవు. కనుక వృత్తికి ఇది తద్వృత్తి సాక్షిణం. ఈ వృత్తులకి ఇది సాక్షి మాత్రమే అన్నాడు. సాక్షి అంటే అది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, కానీ వీటి దోషాలు ఇవి దానికి లేవండి. ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే సాక్షి చూశాడు. సాక్షికి శిక్ష వేయరు, కొట్టుకున్న వాళ్ళకి శిక్ష వేస్తారు. అంటే ఇప్పుడు గుణదోషాలు ఎవరికి వర్తిస్తాయి? కొట్టుకున్న వాళ్ళకి సాక్షికి వర్తించవు, కానీ ఆత్మకి వేవి వర్తించవు. ఇవన్నీ దేహ మనో వాటి వృత్తులైనప్పుడు వృత్తులకి ఇది సాక్షిగా ఉన్నది. కనుక ఏదైతే సాక్షిగా ఉందో అది ఎలా ఉంది? రాజవత్ అన్నాడు ఇక్కడ. రాజవత్,
ఒక రాజంటూ ఉంటే సింహాసనం మీద మంత్రులు పనిచేస్తారు, సామంతులు పనిచేస్తారు, సేనాధ్యక్షులు పనిచేస్తారు. అలాగే ఈ శరీరంలో సేనాధ్యక్షుల్లా మంత్రుల్లా ఇన్ని విధాలుగా పనిచేస్తున్న వృత్తులన్నీ ఆత్మ రాజులో ఉందయ్యా అన్నాడు ఇక్కడ. కానీ ఆత్మ నీ శరీర సామ్రాజ్యానికి రాజు, అది తెలుసుకోనాడు ఇక్కడ. ఈ రాజుని చెప్పడంలో రెండు అర్థాలు ఇక్కడ. పనిచేసేంత వీళ్ళే, ఆయన పని చేయట్లేదు, కానీ ఆయన ఉన్నాడని ఇవన్నీ పనిచేస్తున్నాయి. పైగా రాజే రాజ్యంలో ముఖ్యం, శరీరంలో ఆత్మయే ముఖ్యం అని చెప్పడం కోసం రాజశబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు. ఇక్కడ ఉపమానాన్ని ఎంతవరకు తెలుసుకోవాలి అంతవరకు తెలుసుకోవాలి అంతే. అంతేగాని ఈ చేసిన మంత్రుల పనులన్నీ కూడా రాజుకు కూడా ఎఫెక్ట్ ఇస్తాయి కదండి అని ఎక్కువ వెళ్ళకూడదు, ఆత్మకి ఎఫెక్ట్ ఉండదు. మనం అర్థం చేసుకోవడం కోసం ఇంతవరకు చెప్పారు. వ్యాపృతేష్వింద్రియేష్వాత్మ వ్యాపారీవా వివేకినాం దృశ్యతే భ్రేషు ధావత్సు ధావన్నివ యథాశశి. ధావన్నివ యథాశశి దృశ్యతే అభ్రేషు ధావత్సు ధావన్నివ యథాశశి. ఇది అద్భుతమైన ఉపమానం చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆత్మ అనేది ఒకటి ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి వృత్తులు. ఆత్మ వీటికి సాక్షి, అంతే, రాజులా ఉంది లోపల. ఇంతవరకు తెలుసుకుందాం కదా. చిత్రం ఏంటంటే ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ఆత్మ పనిచేస్తుంది అంటూ ఉంటాం, మనస్సు కూడా ఆలోచిస్తున్నప్పుడు ఆత్మే అలా చేస్తోంది అనిపిస్తుంది. అంతేకాదు మీరు నడుస్తుంటే మీ ఆత్మ కూడా నడుస్తుంది కదా. నడుస్తుందా? నడవట్లేదా? ఏదన్నా చిక్కేగా. అలా మీరు ఆలోచిస్తే ఆత్మ ఆలోచిస్తుంది, మీరు తింటే ఆత్మ తింటుంది. కాదు బాబు అన్నాడు ఇక్కడ. అలా కనబడుతుంది కదండి, అదే చెప్తున్నాను విను అన్నాడు. ఇది ఎలాంటిదంటే చంద్రుడు ఆకాశంలో ఉంటాడు, మేఘాలు కదులుతుంటాయి. మీరు హఠాత్తుగా చూడగానే కదులుతున్న మేఘాలైనా చంద్రుడు కదులుతున్నట్టు అనిపిస్తాయి. అలాగే దేహము మనస్సు వృత్తులతో కదులుతూ ఉంటే ఆత్మ కదులుతున్నట్టు అనిపిస్తుంది నాయన. కానీ దేహ వృత్తులు మేఘములు వంటివి, ఆత్మ చంద్రుడు వంటిది, అది కదలదు, ఇవి కదులుతున్నాయి. ఇది తెలుసుకొని చక్కగా చెప్పారు ఇక్కడ. చెప్తూ ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోధియ స్వకీయార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనా. ఆదిశంకరులు ఉపమానాల దగ్గర తెచ్చుకుంటే కలిసి ఆనందం వేరండి. ఉపమానం వల్లే క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఇలా తప్ప మరొక ద్వారా తెలియదు. మెటీరియల్ సైన్స్ అయితే చెప్పచ్చండి, ఆ పదార్థం ఈ పదార్థం కలిపితే మరో పదార్థం తయారవుతుంది అంటే చేసి చూపించవచ్చు మీకు ఎక్స్పెరిమెంట్లుగా. ఎందుకు రెండు పదార్థాలే కనుక. కానీ మీకు ఆత్మ గురించి చెప్పినప్పుడు ఇది అనాత్మ ఇది ఆత్మ, ఎందుకు తీసేసుకో ఆత్మ అని చేతికి ఇచ్చేయడానికి లేదు ఇక్కడ. ఇది పదార్థం కాదు కదా, అది వివేచనతోనే తెలుసుకోవాలి కనుక నీకు అర్థం కావడం కోసం ఉపమానాలు అంత చక్కగా తీసుకున్నారు గురుగారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ చైతన్యమాశ్రిత్య, ఆత్మ యొక్క చైతన్యాన్ని ఆశ్రయించుకుని దేహ ఇంద్రియ మనోధియ, దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి స్వకీయార్థేషు వర్తంతే, వాటి పనుల్లో పనిచేస్తున్నాయి అన్నాడు ఇక్కడ. ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకుని పనిచేస్తున్నాయి అంటే ఇవన్నీ ఇన్ని పనులు చేస్తున్నాయి, ఆత్మ వీటికి అంటట్లేదు అన్నామే కానీ ఆత్మ లేకపోతే ఇవన్నీ పనిచేయలేవు. ఆత్మ లేకపోతే ఇవన్నీ పనిచేయనప్పుడు తప్పెవరిది? కొందరు అంటూ ఉంటారు దేవుడే ఇంతటి కర్త కనుక నేను చేసిన పాపపుణ్యాలు కూడా దేవుడివేనండి. అబ్బా అలా అనం మనం. పాపమైతే దేవుడిది, పుణ్యమైతే నాది. ఎందుకంటే పుణ్యఫలం సుఖం కదా, పాపఫలం దుఃఖం కదా. ఇప్పుడు మీరు ఏది ఇచ్చేస్తారు భగవంతుడికి చెప్పండి, నిజంగా చెప్పండి. పాపఫలం దుఃఖం, పుణ్యఫలం సుఖం, మీరు ఏది ఇచ్చేస్తారు? దుఃఖం లేకపోతే పాపం పడేస్తాను మీద సాధారణంగా. పాపపుణ్యాలు రెండు వదిలేస్తే ఎప్పుడూ మంచిదే. కానీ నేను ఏది చేసినా దేవుడి వల్లే కదండి, దేవుడే శక్తి ఇచ్చారని చెప్పారు. ఆత్మే భగవంతుడు అన్నాం కనుక ఆయనే శక్తి ఇచ్చారు కనుక తప్పంతా అయిందే, ఆయనది కాదయ్యా అన్నాడు ఇక్కడ. ఇవి ఇంద్రియాలన్నీ వాటి పనులు చేస్తున్నాయంటే ఆత్మ ఉండడం వల్ల. ఇది ఆత్మకంఠము ఎలాగు అంటే సూర్యాలోకం యథాజనా. అద్భుతమైన ఉపమానం చెప్పాడు. దీని ప్రబోధ సుధాకరంలో మరింత అందంగా వివరించారు ఆయన. సూర్యుడు ఉదయించాడు పొద్దున్నే. ఉదయించగానే ఒక ఆయన లేచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఒక ఆయన లేచి ఇదే రైట్ టైం అని చెప్పి పాలు పితకడానికి వెళ్ళాడు. ఇంకొక ఆయన నేను రాత్రి సరిగ్గా కనబడలేదు వెలుగు వచ్చింది కదా అని పేక మొక్కలు తీశాడు. కనుక సూర్యుడు ఉదయించడం వల్ల వీడు పేకాడాడు, వీడు సంధ్య చేశాడు, వీడు పాలు పితకడానికి వెళ్ళాడు, ఇంకోటి ఆఫీస్కి టైం అయిందని ఇంటికి వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇందులో సూర్యుడి వల్ల ఇవన్నీ జరిగాయి కదా. కనుక వీడు పేకాడిన పాపము, సంధ్యావందనం చేసిన పుణ్యము ఎవరి వల్ల? సూర్యుడి వల్ల. కనుక ఇవి రెండు సూర్యుడికే చెందుతాయి అంటామండి. సూర్యుడు రావడం వల్ల లోకమంతా లేచింది, అవునా లేదా? సూర్యుడు రాగానే పక్షులు లేచారు, మనుషులు లేచారు, అందరూ లేచారు ఆయన ఉనికి వల్ల. అంతేగాని వీటికి కారణమా? కాదు.
అలా ఆత్మకు ఉనికి చేత శరీరం పనిచేస్తుంది కానీ వీటికి ఆత్మ కారణము కాదు అనేదాన్ని అంత చక్కగా చెప్పారండి ఇక్కడ. ఆత్మ ఉనికి చేత ఆత్మ సూర్యుని వలె ప్రకాశిస్తున్నది. ఇక్కడ స్వచ్ఛ స్వరూపాన్ని చూపిస్తున్నారు. దేహేంద్రియ గుణాన్ కర్మాణ్ యమలే సచ్చిదాత్మని అధ్యస్యంత్యవివేకేన గగనే నీలతాదివత్. దీన్ని బట్టి వేద ధర్మం సైంటిఫిక్ ధర్మం అని ఒక్క శ్లోకం వల్ల చెప్పచ్చండి. ఇక్కడ ఈ శ్లోకం పుట్టిన టైంకి కూడా ఇంకా ప్రపంచంలో ఈ సైన్స్ రాలేదు. ఆ సైన్స్ ఇక్కడ చెప్తున్న శంకరుడు. దీన్ని బట్టి ఆత్మకి లేని లక్షణాలు మీరు ఆత్మయందు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆరోపించక తప్పట్లేదు, అలా కనబడుతోంది కనుక ఇవన్నీ ఆత్మవే అంటున్నారు. కానీ దేహేంద్రియ గుణాన్ని, దేహము ఇంద్రియము గుణములు కర్మాని, కర్మలు ఇవన్నీ నిర్మలమైన ఆత్మయందు మీరు ఆరోపణ చేసేస్తున్నారు. ఇవన్నీ నేను అని ఆత్మయందు ఆరోపణ చేస్తున్నారు. నిజానికి అక్కడ లేదు. ఎలా అంటే ఆకాశంలో నీలంలాగా అన్నారు. ఈ మాట సైంటిఫిక్ టర్మ్ అండి. ఇక్కడ ఆకాశంలో నీలం లేదు, ఉందా అని మీరు ఎలా చెప్పగలిగారు? మిమ్మల్ని రేపు పొద్దున్న ఇప్పుడైతే కనబడదు, కానీ రేపు పొద్దున్న బయటకు తీసుకెళ్ళి ఆకాశం నీలంగా కనబడుతోంది అని నేను చెప్తే కాదండి అని మీరు వాదిస్తారు. వాదించని వాడికి ఆకాశం నీలంగా ఉంది, అవునా లేదా? అయితే నువ్వు ఆకాశం నీలంగా ఉండదని ఎలా చెప్పగలుగుతున్నావు? ఒక్కటి చెప్పండి ఎవరైనా. ఆకాశం నీలంగా ఉండదని ఎలా చెప్తున్నారు? సైన్స్ వల్ల, అంతే కదా. సైన్స్ చెప్తోంది ఆకాశం నీలంగా ఉండదు, దూరానికి అలా కనబడుతోంది కానీ ఆకాశం నీలంగా ఉండదు అని సైన్స్ వల్ల మీకు తెలిసింది. సైన్స్ వల్ల ఆకాశం నీలంగా ఉండదని తెలిసాక ఆకాశం నీలంగా కనబడడం మానేసిందా? ఆకాశం నీలంగా కనబడుతున్న మీరేమంటున్నారు? నీలం కాదండి అంటున్నారు. కానీ కనబడుతున్నంత మాత్రాన అది సత్యమని అంగీకరించకూడదని మీరే చెప్తున్నారు కదా. ఇక్కడ ఏది మెటీరియల్గా కనబడుతున్నంత మాత్రాన. కనుకనే ఆత్మ వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, ఆత్మయందు ఆరోపిస్తున్నావు, అలా కనబడుతోంది కదండి అన్నాడు ఇక్కడ. కనుకనే అక్కడ నీలం లేకపోయినా ఉన్నట్టు ఎలా కనబడుతుందో, నిజానికి ఆత్మ వస్తువు యందు ఏ వికారాలు లేకపోయినా ఉన్నట్టు కనబడుతున్నాయనైనా అదే విధంగా అన్నాడు ఇక్కడ. ఏం ఉపమానం చెప్పాడు ఇక్కడ. కనుకనే మనం అసత్యాన్ని సత్యం అనుకుని బతికేస్తున్నాం లోకంలో. నీలం కాని ఆకాశాన్ని నీలం అనుకోవడంలే, ఎందుకు కంటికి కనబడుతుంది కనుక. అలాగే ఉన్న పరమాత్మని తెలుసుకోకుండా లేని ప్రపంచం సత్యం అనుకుంటున్నారు. లేని ప్రపంచం నువ్వు సత్యం అనుకుంటున్నావు, ఎలాగూ లేని నీలం సత్యం అనుకున్నట్లు. అదేమంటానండి, కనబడుతున్న ప్రపంచం అసత్యం ఎలా అంటారంటే, కనబడుతున్న నీలం అసత్యం అని ఒప్పుకోవట్లేదా నువ్వు? కనబడుతున్న నీలం కనబడదని ఎలా ఒప్పుకుంటున్నావు, కనబడుతున్న ప్రపంచం అసత్యమని శంకరులు శాస్త్రం చెప్పిన మాట కూడా అలాగే ఒప్పుకోవాలి. ఇక్కడ దానికి కూడా అది కనబడుతుంది, కానీ కనబడుతున్న లేదు. కనబడుతున్న నీలం ఎలా లేదో కనబడుతున్న ప్రపంచం అలా లేదు, తెలుసుకో ఇక్కడ. కనుక ఆకాశానికి నీలం లేదు అనే జ్ఞానం ఎలా ఉన్నదో, బ్రహ్మమునకు ప్రపంచం లేదు, బ్రహ్మం శుద్ధమైనదని ఎరుకని కలిగి ఉంటే కనబడుతున్న ప్రపంచం మిచ్చవలే ఆకాశంలో నీలం వలె గోచరిస్తుందని మంచి ఉపమానం చూపించారు ఇక్కడ. భౌతికంగా కనబడుతున్న వాటిలోంచి కనబడుతుంది కదా అని చెప్తూ, అజ్ఞానాన్ మనసోపాధే కర్తృత్వాదీని చాత్మని కల్ప్యంతేంబుగతే చంద్రే చలనాథ యథాంభసాం. ఇక్కడ చెప్తున్నది దేహేంద్రియ గుణాన్ని అన్నారు. ఇక్కడ దేహ ఇంద్రియ గుణముల గురించి చెప్పారు. మొదట స్థూల శరీర లక్షణములు ఆత్మయందు ఆరోపించుకుంటున్నావు, కానీ ఆత్మయందు స్థూల శరీర లక్షణాలు లేవు, అలాగే సూక్ష్మ శరీర లక్షణాలు కూడా లేవు అని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ సూక్ష్మ శరీర లక్షణాలు ఏమిటి? ఇందాక మీరు జాగ్రత్తగా విన్నారు, నేను మర్చిపోను. ప్రాణము, సుఖము, దుఃఖము. ఇందాక చెప్పినప్పుడు చేతితో చేసిన పనులు, కళ్ళతో చేసిన పనులు స్థూలేంద్రియాలు, ఇవి అవి ఆత్మకు అంటవు, ఆత్మ వల్ల పనిచేస్తారు కానీ ఆత్మకు అంటవు అని తెలిసిపోయింది. ఇప్పుడు సూక్ష్మ శరీరం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సూక్ష్మ శరీరం అంటే మనస్సు ప్రధాన అంతఃకరణోపాధి. అజ్ఞానాన్ మానసోపాధే కర్తృత్వాదీని చాత్మని కల్ప్యంతే అంబుగతే చంద్రే చలనాథ యథాంభసాం. దీన్ని ఎలా చెప్పారంటే, ఆత్మ అంటే నేను అనే భావం అన్నారు కదా. నేను సుఖపడ్డాను, నేను దుఃఖపడ్డాను, నాకు జ్ఞాపకం ఉంది, నేను మర్చిపోయాను. ఇదంతా ఎవరిది? ఆత్మదా సూక్ష్మ శరీరందా? ఇప్పుడే మీకు వేరు చేయడం తెలిసిపోయింది, చూసారా? కానీ మనం అలా అనట్లే. ఎంత చెప్పినా నేను సుఖపడ్డాను, నేను దుఃఖపడ్డాను ఆఫ్టర్ ప్రవచనం అని తిరుగుతాం మనం ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ ఇదంతా కానీ అలాగే ఉంటుందండి. అందుకే వేదాంత జ్ఞానం ఎలాంటిదంటే ఇసుకలో గొయ్యి తవ్వడలాంటిది అన్నాడు ఇక్కడ. ఇసుకలో మీరు గొయ్యి తవ్వుతుంటే అది పూడ్చుకుపోతూ ఉంటుంది. అందుకే ఎంత కఠోరమైన విచారణ అవసరమో తెలుసా? మరో భావన రానివ్వకుండా సాధన చేయగలగాలి ఇక్కడ. కానీ వస్తాయే, రాగద్వేషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవాళ విన్నావా వేదాంత సభకు వచ్చిన ఆవిడ ఎలా వచ్చిందో?
నా వైపు చూసినప్పుడు నువ్వు చూపు గమనించవలేదో కొరకొరా చూసింది అంటే వాళ్ళు అది చూశారన్నమాట, వేదాంతం కాదు. కనుక ప్రవచనం అయ్యాక తీసుకెళ్ళింది అదే టేక్ హోమ్, ఇందులో ఒక్కడి వెళ్ళలేదనమాట. ఇలా ఉంటాయండి పరిస్థితులు, ఏం చేస్తాం. కనుకనే ఎంత కఠోరమైన సాధన అవసరమో సత్యం నిలబెట్టుకోవడం కోసం, అసత్యాన్ని వదిలేయడం కోసం. అంత తేలిక కాదు. మళ్ళీ రాగద్వేషాలు ఇవన్నీ మామూలే. ఎందుకంటే జ్ఞానం ఇవాళ మొదలయ్యింది, అజ్ఞానం అనేక జన్మల నుంచి ఉంది కనుక అలవాటు వదలట్లేదు. అది అన్నాళ్ళ అలవాటు ఇప్పుడు ఒక్క పూటతో పోతుందండి ఇక్కడ. కనుక అన్నాళ్ళ అలవాటు వల్ల అజ్ఞానం వదలడం లేదు కనుక జ్ఞానాన్ని అంత అలవాటు చేసుకో, అజ్ఞానం పోతుంది, జ్ఞానం మిగిలిపోతుంది. ఎందుకంటే లేనిదే ఉందనిపించడం నీకు సహజమైపోయిందే, ఉన్నది తెలుసుకుంటే ఇంకా సులభం కదయ్యా. అందుకే సాధన చేసుకో, పడుతుంది ఇక్కడ. అందుకే తర్వాత మాట ఏం చెప్తున్నారంటే, మనస్సు యొక్క కల్పనలన్నీ కూడా ఆత్మయందు ఆరోపిస్తున్నావు, అవి ఆత్మవని. అంటే నేను సుఖపడుతున్నా, నేను దుఃఖపడుతున్నా, నా మూడి వాళ్ళు బాగోలేదు, నిన్న బాగుంది, రేపు బాగుంటుందో లేదో తెలియదు, ఇవన్నీ ఎవరివి? నాదా? నేను ఇవాళ బాగున్నానండి అంటే వాడే చెప్పాడు ఇవాళ బాగున్నానండి, రేపు వాడికి ఠికాణా లేదు, రేపు అవుతో ఏమవుతాడో తెలియదు. కానీ క్షణానుకోలో మారిపోయే మనస్సు నువ్వా? నువ్వే చెప్తున్నావు నేను ఆనందంగా ఉన్నాను ఇవాళ, రేపు దుఃఖపడుతున్నావు. ఆనందమా దుఃఖమా ఎవరు నువ్వు? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఆనందమా దుఃఖమా ఎవరు నువ్వు? ఏదో ఒకటి చెప్పలేవు నువ్వు. కానీ నేను దుఃఖపడుతున్నాను, నేను సుఖపడుతున్నానులో నేను నువ్వు, అది తెలుసుకో ఇక్కడ. అది మారలేదు కదా, అది శుద్ధం, అది సుఖ దుఃఖాలకు అతీతం. కానీ దీంతో కలిపి చూస్తున్నావు, వచ్చింది బాధ. ఇది ఎలాంటిది అంటే నీటి యందు చంద్రబింబం ప్రతిఫలిస్తుంటే నీరు కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతూ ఉన్నట్టు కనబడతాడు, అంతే కదా. ఎన్ని అలలు వచ్చాయో అన్ని చంద్రబింబాలు కనబడుతుంటాయి ఒక్కొక్కసారి. దానితో నువ్వేం చేస్తుంటావంటే చంద్రుళ్ళు ఎందున్నారో అన్నాడు ఒక ఆయన. కాదే ఒక్క చంద్రుడే ముక్కలు ముక్కలైపోతున్నాడు అన్నాడు ఇక ఆయన. వాళ్ళిద్దరిని మనం అజ్ఞానులు అన్నాం. ఎందుకంటే చంద్రుడు ముక్కలు కావడం లేదు, అందరు చంద్రుళ్ళు లేరు, ఉన్నవాడు ఒక్కడే. అలాగే మనస్సు అనేటువంటి దాని యందు ఆత్మ ఆ విధంగా మనస్సు కదలికలు ఆత్మ కదలికలు అనుకుని కదలిక లేని ఆత్మకి కదలికలు అంటగడుతున్నావు అన్నాడు ఇక్కడ. సుఖము దుఃఖమని. దీన్ని బట్టి ఆత్మ యొక్క శుద్ధత్వం, ఆత్మ యొక్క సాక్షిత్వం మనకు అర్థం కావడం కోసం ఇన్ని రకాలుగా చెప్తున్నారండి. ఇది వినగా వినగా నువ్వు సాక్షి శుద్ధమైన ఆత్మని నేనని మిగిలిపోవాలి. ఈ మనస్సు నుంచి దేహం నుంచి నిన్ను నువ్వు విలక్షణం చేసి తెలుసుకుని దాని యందు నీ బుద్ధిని నిలబడిపోవాలి, మరి వీటి వైపు రాకూడదు. అందుకు ఇన్ని విధాలుగా చెప్పడం ఇక్కడ. అంతగా నాకు ఎంత పొయిటరీ తెలుసా అని చెప్పడం లేదు శంకరులు ఇక్కడ. నువ్వు ఉపమానాలతో ఆత్మయందు నిష్ఠితులైపోవాలి. శరీరం గురించి చెప్పారంటే శరీరం మీద నిష్ట పొందడం కోసం కాదు, శరీర నిష్టను వదిలేయడానికి శరీరం గురించి చెప్పారు. ఆత్మయందు నిలబడిపోవడం కోసం ఆత్మ గురించి చెప్తున్నారు ఇక్కడ. కానీ వదిలేయడం కోసం శరీరం గురించి తెలుసుకోవాలి, పట్టుకోవడం కోసం ఆత్మ గురించి తెలుసుకోవాలి అన్న చెప్పిన మాటను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మొత్తానికి ఆత్మకి సుఖదుఖాలు లేవని నేను ప్రతిపాదన చేస్తా, ఒప్పుకుంటారా లేదా? ఆత్మకి రాగద్వేషాలు కూడా లేవు అంటాం, కానీ మళ్ళీ వీళ్ళ మీద రాగం, వాళ్ళ మీద ద్వేషం, మా మనవడండి, మా మనవరాలండి, మా అని వచ్చేయలేదా? మరి ఎవరికి అది? అది ఎవరికి? అది నా అనే రాగం, నా అనే ద్వేషం ఎవరిది? ఆత్మదా మనస్సుదా? మనస్సు ఆత్మనా ఒకటేనా? అటుంటప్పుడు నువ్వు శుద్ధమైన ఆత్మ అయినప్పుడు నీ రాగద్వేషాలు ఎందుకు నీకు? ఆలోచించు. రాగద్వేషాలు జయించుతావా లేదు? అప్పుడు ఆలోచిస్తే రాగద్వేషాలు కూడా జయించగలిగిన స్థితిలో వెళుతున్నావు ఇక్కడ. మనస్సు నువ్వు కాదని ఇప్పుడే చెప్పావు కదా, విన్నావు కదా, ప్రవచనం వింటున్నంతసేపు రావాలి కదా. రాగద్వేషాలు నీకు లేవు, నేను నిరూపిస్తానన్నాడు చూడండి శంకరుడు. రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తన్నాసే తస్మాత్ బుద్ధేశ్వనాత్మన. అద్భుతమైన వాడు చెప్పాడు. రాగద్వేషాలు సుఖ దుఃఖాలు నశించిపోతే ఉండవు, రాగద్వేషాలు కూడా ఉండవు. చెప్పనా? గాఢ నిద్ర పట్టింది, గాఢ నిద్రలో నీకు రాగం ద్వేషం ఉన్నాయా? ఎవరో పోయారని చెప్పి బాగా ఏడ్చాడండి, కొంతసేపు ఏడ్చి నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు వాడు పోయాడని భావము లేదు, బాధ లేదు. అంటే రాగద్వేషాలు ఉన్నట్ట లేనట్ట? అంటే నీకు రాగద్వేషాలు లేని స్థితి ఒకటి ఉందా లేదా? అంటే శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు నీకు రాగద్వేషాలు వచ్చాయి, శరీరం మర్చిపోయిన స్థితిలో లేవు. ఎవరికి లేవు? నీకే. అంటే రాగద్వేషాలు లేని స్థితి నీకు ఉంది కదా, కనుక రాగద్వేషాలు నీకు లేవయ్యా. నిజానికి సుషుప్తి యందే రాగద్వేషాలు నశించిపోవడం నువ్వు చూస్తున్నప్పుడు ఆత్మయందు రాగద్వేషాలు లేవని నీకు తెలియవా అన్నాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడు ఇక్కడ. అదొక్కటి గ్రహించగలిగితే రాగద్వేషాలు సుఖదుఖాలకు అంటాం. కనుక ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే కనీసం విన్న కొద్ది వరకే నీ జ్ఞానం ఉంటుందండి. ఎందుకంటే తర్వాత చల్లబడిపోవచ్చు కాక,
పొయ్యి మీద పాలు పెట్టాక మళ్ళీ పొయ్యి నుంచి దించేసాక కొంతసేపైనా వేడుండదా? ప్రవచనం పూర్తయ్యాక కొంతసేపైనా ఎరుకుండదా? మళ్ళీ తర్వాత చల్లబడిపోవచ్చు, వేరే విషయం. కానీ సత్యం తెలుస్తుందా లేదా వీటి వల్ల? ఆ తెలిసిన దాన్ని నిలబెట్టుకుంటే నువ్వు శుద్ధాత్మ స్వరూపుడుగా మిగిలిపోతావు. ఇక్కడ ప్రకాశోర్కస్య తోయస్య సత్యమగ్నేర్యథోష్ణత స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు నీకు ఎంతవరకు శరీర లక్షణాలు చెప్పాడు కదా, ఆత్మకమైన లక్షణాలు ఉన్నాయి. ఇప్పటివరకు శరీరంకి ఉండే లక్షణాలు చెప్పేశారండి. శరీరానికి విలక్షణం ఆత్మ అన్నారు. ఆత్మ లక్షణం ఏమిటి? రెండూ తెలిస్తే కదా మీకు ఆత్మ అంటే తెలిస్తే కదా ఆత్మను పట్టుకోగలరు. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటో చెప్పాడు ఇంతవరకు. మీరు చెప్పండి, ఇంతవరకు ఏం చెప్పారు చెప్పండి. పోనీ ఇంతవరకు చెప్పినది ఏది ఆత్మ కాదో చెప్పాడు, ఏది ఆత్మ చెప్పలేదు. శరీరాన్ని చెప్పాడు, మనస్సును చెప్పాడు, సూక్ష్మ శరీరం చెప్పాడు, కారణ శరీరం చెప్పాడు, పంచకోశాలు చెప్పాడు. ఇవేవి ఆత్మ కాదన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, ఏది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయో అది ఆత్మ అన్నాడు. కానీ ఆత్మ అంటే ఏంటో చెప్పలేదు. చూడండి, ఏది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయో అది ఆత్మ అన్నాడు. మరి ఆత్మకి లక్షణం ఏమిటి? శరీరానికి లక్షణం చెప్పారండి, సంతోషించాం. పుట్టడం, పెరగడం, చావడం, మారడం శరీర లక్షణం. పుట్టడం, పెరగడం, చావడం, మారడం. పెరగడం అంటే మారడమేగా, చావడం. ఇవి వేటి లక్షణాలు? శరీరానివి. సుఖము దుఃఖము మనస్సువి, మంచి చెడు బుద్ధివి, ఆకలి దప్పిక ప్రాణాలివి. ఇవన్నీ స్థూల సూక్ష్మ శరీరాలు గెలిపోయాయి. మరి నీకు ఇవేవీ లేవు. ఇవేవీ లేవంటే నాకు అసలు ఏవీ లేవా, నాకు ఏ లక్షణము లేదా? అయ్యో, ఏవీ లేని కంటే ఏదో ఒకటి ఉంది కదా, ఇదే బెటరు. మరి ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం ఏంటండి? ఏదీ లేదు. ఒక ఆయనకు ఉల్లిపాయ ఇచ్చి ఒలువన్నాడు, అన్నీ తీసాడు, ఏం మిగిలింది? అలా స్థూల సూక్ష్మ కారణ తెలిసేది ఏమీ లేదు కదా. ఏమీ లేకపోవడమేనేనా? అది శూన్యవాదం అవుతుంది. మాది అస్తిత్వవాదం, శూన్యవాదం కాదు. ఖండించారు ఇక్కడ. ఇవేవి నేను కాదని దేంతో తెలుసుకున్నావో అదే నువ్వు అన్నాడు ఇక్కడ. శుద్ధ జ్ఞానం అది నీ స్వరూపం, వెళ్ళు. కానీ నీకంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి నీవి. ఇప్పుడు మనం ఇది అది వేరు చేసేటప్పుడు దీని లక్షణాలు దాని లక్షణాలు తెలుసుకుని వదిలేయాల్సిందో తెలుసుకున్నాక, దాని లక్షణాలు తెలుసుకుని దాన్ని వదిలేస్తాం. పట్టుకోవలసింది ఏదో దాని లక్షణాలు తెలిస్తే పట్టుకుంటాం కదా. కానీ ఇప్పుడు పట్టుకోవలసింది ఏది? దేన్ని పట్టుకోవాలని ఇంతవరకు ప్రవచనంలో ఇంచుమించు 2వ రోజు కూడా అయిపోయింది. దేని గురించి చెప్పుకుంటున్నాం మనం? ఆత్మబోధ. కానీ పట్టుకోవాల్సింది ఏది? ఆత్మ. ఆత్మ లక్షణం చెప్పండి అయ్యా, మేము పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పలేదు ఇంతవరకు, చెప్పలేదు, చెప్పాను. ఇవేవీ కాదని చెప్పాను కానీ అదేంటో చెప్పలేదు. ఇవేవీ కాదనేది అది పట్టుకోవడం కోసమే సహాయపడడానికి చెప్పాము. ఇప్పుడు దాని లక్షణం ఏంటో చెప్తున్నారు, అది పట్టుకో నువ్వు. దాని లక్షణం తెలిసిపోయాక ఇప్పుడు చెప్పిన వాటికి ఆ లక్షణం ఉందో లేదో ఆలోచించు. అక్కడ లక్షణం ఉండదు, అప్పుడు తీసేయి. దీనికి లక్షణం ఉందో పట్టుకో. అది ఏ లక్షణమో చెప్తున్నాడు. ఆత్మకుండే లక్షణాలు చూడండి. సూర్యుడికి వెలుగు ఎలాగో ఉపమానం చెప్తున్నాడు. ప్రకాశ అర్కస్య, సూర్యుడికి వెలుగు ఎలాగో, నీటికి చలువ ఎలాగో, అగ్నికి వేడి ఎలాగో ఆత్మకు లక్షణం ఉంది అన్నాడు. ఈ చెప్పడు ఉపమానాలు ఎందుకు చెప్పాడు చెప్పండి. సూర్యుడికి వెలుగుని మీరు వేరు చేయగలరా? సూర్యుడు అంటేనే వెలుగు, సూర్యుడు అంటేనే వెలుగు, అగ్ని అంటేనే వేడి, నీరంటేనే చలువ కదా. కనుక ఆ స్వభావాన్ని వేరు చేయలేరు కదా. అలా ఆత్మకు కూడా స్వభావం ఉందయ్యా అన్నాడు ఇక్కడ. అది దాని లక్షణం. సూర్యుడికి వెలుగులాగా అని చెప్పడంలో ఇది వదలదు, దానికది సహజంగా ఉంది అని అర్థం ఇక్కడ. ఇప్పుడు శరీరానికి చావు పుట్టుక ఇవన్నీ ఉన్నాయి, మార్పులు ఉన్నాయి. అది శరీరానికి స్వాభావికం, అర్థం చేసుకున్నాం. సుఖదుఖాలు మనసుకి స్వభావం, ఆత్మకి ఏంటి స్వభావం? ఈ స్వభావం అర్థం చేసుకోవాలంటే ఆత్మకి స్వభావం 3 స్వభావాలు ఉన్నాయి. 3 కలిపి ఒకటే నిజానికి, అంతేగాని 3 స్వభావాలా? 3 కలిపి ఒకటేనయ్యా అన్నాడు. అది ఎలాగంటే స్వభావ సచ్చిత్ ఆనంద నిత్య నిర్మలత ఆత్మన. 3 ఏమిటి? ఇంకా 5 చెప్పాడు ఇక్కడ. ఆత్మక స్వభావాలు చూడండి. సత్, సత్ అంటే ఎప్పుడు ఉంటుంది. నేను క్లియర్గానే చెప్తున్నాను, తెలుగులో అనువాదం కూడా చేసి. సత్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉండేది. చిత్ చైతన్యం, ఆనందం, నిత్యం. ఇందాక చెప్పారు కదా ఎప్పుడు ఉండేది ఏమో నిత్యం అంటారు ఏంటండి? 2 ఒకటేగా, తేడా ఉందండి. ఎప్పుడు ఉంటే సత్యం, మారకుండా ఉంటే నిత్యం. అది తెలుసుకోవాలి ఇక్కడ. అదే ఒక ఆయన ఎప్పుడు ఉన్నాడంటే రోజుకోలా ఉన్నాడు, ఏం లాభం? ఎప్పుడు ఒకేలా ఉండాడు. ఇక్కడ మార్పు లేకుండా ఉండేది అని చెప్పుడు నిత్యం అంటారు, ఎప్పుడు ఉండేది అని సత్యం అంటారు. కనుక సత్, చిత్, ఆనందం, నిత్యం, నిర్మలత, ఏ మాలిన్యం లేనిది.
ఇవి ఆత్మ యొక్క స్వభావం. నేను ఇప్పుడు ఇంతవరకు ఆత్మలక్షణం చెప్పేశారు కదా, కనుక ఈ లక్షణాలు దేనికున్నాయో అది ఆత్మ. ఇప్పుడు చెప్పిన మిగిలిన వాటికి ఇది ఉందా లేదా మీరు ఆలోచించండి. శరీరానికి ఉందా? ఇందులో ఒక్క లక్షణం ఉందా చెప్పండి. ఇక్కడ శరీరానికి సత్తు ఉందా? సత్ అంటే ఏమని చెప్పాం? ఎప్పుడు ఉండేది. శరీరం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. చైతన్యం, శరీరానికి చైతన్యం సహజంగా ఉందా? చైతన్యం వస్తే పనిచేస్తుంది, కానీ చైతన్యం లేదు. శరీరానికి ఆనందం ఉందా? అది జడం. శరీరానికి నిత్యత్వం ఉందా? నిర్మలత్వం ఉందా? చచ్చినా ఒప్పుకో నిర్మలత్వం, ఎందుకంటే మళ్ళీ రేపు స్నానం చేయాలి. అది లేదు. అంటే ఇప్పుడు చెప్పిన వేటికి అది లేదు కదా, అంటే ఇవన్నీ ఆత్మ కావు, అనాత్మలు. తీసేయి, ఆత్మకార్యమని తీసేమన్నాం కదా, కానీ ఇవన్నీ తీసేయి. దేనికి ఉన్నాయో పట్టుకో. ఇది ఈ శరీరానికి చైతన్యం ఇస్తూ లోపలకు వస్తువు ఉందన్నమే, అది వస్తువు కాదు కానీ వస్తువు అనుకోవాలి. దానికి లక్షణాలు ఉన్నాయి. అది సత్యము, చిత్, ఆనందము, నిత్యము, నిర్మలము. అది ఆత్మ, అది నా యొక్క అసలు స్వరూపం. కనుక నేను సత్, నేను చిత్, నేను ఆనందం. చిదానంద రూప శివోహం శివోహం. ఇదే భగవత్పాదుల వారు చెప్తున్నారండి. ఇక్కడ తేలిపోయింది కదా. కనుక నీ స్వరూపం వచ్చేటప్పటికల్లా నేను నిత్యుడును, నేను ఎప్పుడూ ఉన్నాను. నేను చైతన్య స్వరూపుణ్ణి, ఆనందం నా స్వభావం, నిత్యుణ్ణి నేను, నాకు మార్పు లేదు, నిర్మలుణ్ణి నేను. వినడానికి కూడా బాగుందా లేదా చెప్పండి. ఇక్కడ అది సత్యమని గురువుగారే చెప్పారు కనుక నేను సత్యం, నేను చిత్తు, నేను ఆనందం. చాలా బాగుంది కదా. అయితే ఇది మాత్రం ఇప్పుడు ఒకటే వాక్యం. తీసేయాల్సినవే ఎక్కువండి, ఉన్నది ఒకటే, కనుక దాన్ని పట్టుకోవాల్సింది ఒకటే. ఇది సులభం. తీసేయాల్సినవే చాలా ఉన్నాయి. అందుకే ఇది నేను కాదు, ఇది నేను కాదని తీసేస్తే అది మిగిలింది. ఇది నేను కాదు, ఇది నేను కాదని తీయాల్సినవి ఎన్నున్నాయో తెలుసా? మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర నోత్రం న జిహ్వా నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఇలాగా భగవత్పాదుల వారు 6 శ్లోకాలు ఇచ్చారు. ఈ 6 శ్లోకాల్లో ప్రతి శ్లోకం చివర ఒకటే వాక్యం వస్తుంది చూడండి, చిదానంద రూప శివోహం శివోహం. మిగిలిన 3 వాక్యాలు ఏమొస్తుంది? ఇది నేను కాదు, ఇది నేను కాదు అని వచ్చింది. ఇవి నిషేధ వస్తువులు. నిషేధాలు ఎక్కువ ఉన్నాయి చూడండి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నేను గాను. నా శ్రోత్రం నా జిహ్వా, చెవి నేను కాను, నాలుక నేను కాను, నాసిక నేను కాను, కన్ను నేను కాను, ఆకాశం నేను కాను, భూమి నేను కాను, అగ్ని నేను కాను, వాయువు నేను కాను, అన్ని నేను కాను, నేను కాను, నేను కాను 3 వాక్యాలు. చిదానంద రూప శివోహం శివోహం ఒక్క వాక్యమే. పోనీ మరొకటి అహం అని మరొకటి తెచ్చారంటే ఇదే వాక్యం ప్రతి శ్లోకంలో రిపీట్ చేశాడు, చిదానంద రూప శివోహం శివోహం. కానీ నేను ఎవరిని? చిదానంద రూప శివ అహం. అది మారలేదు. మిగిలినవన్నిటికీ ఒక్కొక్కటి 3 మాత్రం తీసేయాల్సినవికి 3 వాక్యాలండి. సత్యానికి ఒక్క వాక్యమే, కానీ అసత్యాలే ఎక్కువ, సత్యం ఒక్కటే. అసత్యాలు తీయడం కోసం ఒక్కొక్క పాదంలో 3 చొప్పున చెప్పారు. అంటే 6లో 3 18 పాదాలు. 18 పాదాల్లో నా అహం నహం అని తీసేసినవి చాలా ఎక్కువ. అన్ని తీసి మిగిలేది మాత్రం ఒకటే, చిదానంద రూప శివోహం శివోహం. ఈ చివరిది ఆత్మస్వభావం, మిగిలినవి అనాత్మ లక్షణాలు. అనాత్మ లక్షణాలన్నీ నేను కాను, ఆత్మ నేను, ఇది నా స్వరూపం అని నిరంతరం చింతన చేయి. అప్పుడు దేహాదుల్లో ఉన్న వాటిని సాక్షిగా చూస్తావు. ఇది ఎలాంటిదంటే అవతల వాడి తలనొప్పి వచ్చినప్పుడు ఎలా ఓదార్చుతావు అలాగన్నాడు ఇక్కడ. అవతల వాడికి తలనొప్పి వచ్చినప్పుడు నీకు నొప్పి రాదు, అంతే కదా, కాస్త ఉర్చుకొని అయినా అంటాం, ఎందుకంటే మనకు రాలేదు కనుక. కనుక వాడి తలనొప్పి నువ్వు సాక్షిగా ఎలా చూడగలిగో, నీ తల కాదు కనుక. కనుక నీది అని దేహం అనుకుంటున్నావు కనుక దానికి వచ్చేవని నీవు అనుకుంటున్నావు. కనుక వాడి తలను నువ్వు ఎలా సాక్షిగా చూడగలిగేవో నీ శరీరాన్ని కూడా నువ్వు అలా సాక్షిగా చూడగలిగే స్థితి ఒకటి వస్తుంది. దీనికి సుఖదుఖాలు కూడా అలా చూస్తూ ఊరుకుంటావు కానీ దానికి లొంగవు. కానీ నువ్వు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటావు. ఇది అర్థమైతే రమణ మహర్షి అర్థమవుతారు, రామకృష్ణ పరమహంస అర్థమవుతారు. అందుకే తన శరీరంలో క్యాన్సర్ వ్రణం వస్తూ ఉంటే ఆయన అనస్థిషియా కూడా తీసుకోకుండా చూసుకో నీ సరదా నీదన్నాడు ఆయన. ఇక్కడ ఎలా చూడగలిగాడు? అవతల వాడికి కోస్తుంటే అబ్బా చూడలేకపోతున్నా బాబు అని చూస్తాం, కానీ మనకేం బాధ ఉండదు. అది ఎలా చూడగలిగాడు? దీన్ని అలా చూడగలిగాడు. అంటే వాడికంటే నువ్వు విలక్షణంగా ఉన్నావు కనుక వాడిని వేరుగా చూడగలుగుతున్నావు. అలాగే శరీరం కంటే నీ ఆత్మస్వరూపం విలక్షణం ఉంది, అది నీ స్వరూపం తెలిసి వీటిని కూడా సాక్షిగా చూడగలవు అనే స్థితిని చెప్తున్నారండి. అటువంటి స్వాత్మస్థితి తెలియజేస్తూ కనుక ఆత్మకి వీళ్ళ లక్షణాలు ఏమని తెలిసి సత్ చిత్ ఆనంద నిత్య నిర్మల తత్మన. ఇది ఆత్మబోధలో గొప్ప విషయం. ఆత్మన సచ్చిదం సచ్చ బుద్ధేర్ వృత్తిరితి ద్వయం
సంయోజ్యత అవివేకేన జానామితి ప్రవర్తతే. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు రెండు లక్షణాలు వచ్చాయి. ఆత్మ యొక్క లక్షణం కొంత, బుద్ధి యొక్క లక్షణం కొంత. ఈ రెండు కలిపేసుకుని నేను అంటున్నావు చిక్కు అక్కడ వచ్చింది అన్నాడు. ఇక్కడ ఇది ఈ వస్తువు ఆ వస్తువు అని బుద్ధి కన్ను ద్వారా తెలుసుకుంటుంది. ఇక్కడ తెలుసుకున్న దానిలో తెలుసుకుంటున్నాను అనే చిత్, లోపల చైతన్యం ఉంటేనే కదా తెలుసుకుంటున్నానని జ్ఞానం వచ్చింది. జ్ఞానం దేనిది? ఇప్పుడు చెప్పండి, జ్ఞానం బుద్ధిదా ఆత్మదా? చెప్పండి అమ్మా. ఆత్మ. ఆత్మ వెలుగే జ్ఞానం, మరొకటి కాదు. అది బుద్ధి యందు ప్రకాశించడం వల్ల బుద్ధి అన్నిటినీ తెలుసుకోగలుగుతుంది. కానీ బుద్ధి అన్ని దేనివల్ల తెలుసుకోగలుగుతుందో అదే ఆత్మని తెలుసుకో అని చెప్పేమింది అక్కడ. బుద్ధికి తెలుసుకొనుట అనే జ్ఞానం దేనివల్ల వచ్చింది? ఆత్మ వల్ల వచ్చింది. నువ్వేం చేసావు? నా బుద్ధి తెలుసుకుందన్నావు. బుద్ధి తెలుసుకోలే. బుద్ధిలో తెలుసుకొనుట అనే శక్తి ఆత్మది, బుద్ధిది కాదు. ఇది ముందు తెలుసుకున్నాడు ఇక్కడ. అది తెలియక బుద్ధి తెలుసుకుంది అన్నాం. ఇది ఎలాంటిదంటే, సూర్యకాంతి అద్దం మీద ప్రతిఫలిస్తే అద్దం నుంచి కాంతి రిఫ్లెక్ట్ అయి గోడ మీద పడిందండి. ఇక్కడ మూడు విషయాలు చెప్పుకున్నాం: సూర్యకాంతి, అద్దము, గోడ. ఇప్పుడు కాంతి దేని మీద ఉంది? మూడింటిలో కాంతి ఉందా లేదా ఒక్కసారి చెప్పండి. గోడ మీద కాంతి ఉంది, అద్దంలో కాంతి ఉంది, సూర్యుడిలో కాంతి ఉంది. ఇప్పుడు కాంతి గోడదా, అద్దానిదా, సూర్యునిదా? చెప్పండి మీరు. అందరూ ఏకగ్రం ఒప్పుకున్నారా? ఇది చెప్పిన తర్వాత గోడ మీద సూర్యకాంతి ఉందా పోయిందా? ఉంది. అద్దంలో కాంతి ఉంది, సూర్యుడిలో కాంతి ఉంది. ఈ మూడు కాంతుల్లో ఏది సత్యం? అంటే సూర్యుడి కాంతిని మీరు ఒప్పుకున్నా మిగిలిన రెండు కనబడుతున్నా ఇది కాదంటున్నారు కదా. అలాగే శరీరం అనే గోడ మీద, బుద్ధి అనే అద్దం మీద, ఆత్మ అనే సూర్యుడి యొక్క చైతన్యం అనే కాంతి పడితే మూడు ప్రతిఫలిస్తున్నాయి. ప్రతిఫలించినప్పుడు గోడ మీద వెలుగున్నా గోడ వెలిగిపోవటం ఎలా తెలుసుకోవాలో, శరీరంలో చైతన్యం ఉన్నా శరీరం చైతన్యం కాదని తెలియాలి ఉండాలి. ఇక్కడ శరీరం కంటే బుద్ధికి ప్రత్యేకత ఏంటంటే, గోడ కంటే అద్దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? గోడ మీద కాంతి రిఫ్లెక్ట్ అవ్వదు, అద్దం మీద కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ బుద్ధి అద్దం లాంటిది, అది కాంతిని గ్రహించగలదు, ఇవ్వగలదు. కానీ బుద్ధి పరమాత్మ యొక్క చిత్తుని గ్రహించి ఇస్తోంది. అది బుద్ధి యొక్క ప్రత్యేకత అండి. కనుక ఇప్పుడు నేననేది బుద్ధి యందు ప్రతిబింబించే ఆత్మ చైతన్యమే నేను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. నిజానికి తేలికగా అర్థమయ్యే విషయం చెప్పాము ఇక్కడ. అద్దము యందు ప్రతిఫలించే వెలుగు సూర్యునిది, అలాగే బుద్ధి యందు ప్రతిఫలించే చైతన్యము ఆత్మది. ఈ రెండు కలిపేసావు, నువ్వు వచ్చింది ఇబ్బంది. అది ఇక్కడ అద్దం వెలిగిపోతుంది అనకూడదు, సూర్యుడు వెలుగుతున్నాడు అనాలి. అద్దంకి ప్రకాశం ఇచ్చే లక్షణం ఉందా? ఉంది, కానీ స్వయం ప్రకాశం కాదు. అలా బుద్ధికి ఆత్మ యొక్క ప్రకాశాన్ని పొంది ప్రపంచాన్ని తెలుసుకోగలిగేటువంటి శక్తి ఉంది. అది బుద్ధి అనే ఒక ఉపాధికి ఉంది. కానీ తెలుసుకునే శక్తి బుద్ధిది కాదు. తెలివిని గ్రహించి ఇవ్వగలిగేది మాత్రమే బుద్ధి ఇక్కడ. ఇది గ్రహించగలిగితే దీన్ని కలిపేసుకుని అద్దంలో సూర్యుడు భలే ఉన్నాడండి అన్నట్టు ఒక ఆయన. అద్దంలో సూర్యుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే, రండి చూపిస్తాను కావాలంటే తీసుకెళ్ళాడు మిమ్మల్ని. అద్దంలో సూర్యుడు కనబడ్డాడు మీకు. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా లేదా? అద్దంలో సూర్యుడు ఉన్నాడిని ఒప్పుకుంటారా? వాడు చూపించాడు అద్దంలో సూర్యుడిని, అయితే ఒప్పేసుకుంటామా? ఆకాశంలో ఉన్నాడంటే సరేనండి మీరు అన్నది ఒప్పుకుంటా. ఆకాశంలో ఒక సూర్యుడు ఉన్నాడు, అద్దంలో ఒక సూర్యుడు అన్నాడు ఉన్నట్టు వాడు. ఇంకా మూర్ఖుడిని ఒప్పించడానికి మీరు ఏం పడాలో బాధ చూడండి. ఇక్కడ మొదట ఒక వాదన చేశాడు, అద్దంలో సూర్యుడు ఉన్నాడు అన్నాడు. కాదయ్యా సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు అండి, అక్కడ కూడా ఉన్నాడు ఇక్కడ కూడా ఉన్నాడండి అన్నాడు వాడు. అప్పుడు మీరు వాడిని ఒప్పించడానికి ఎంత కష్టపడాలి? మీకు రెండు చూపిస్తున్నాడు వాడు, అక్కడ కూడా నువ్వు చూడండి అన్నారు. అలాగ ఒకే సూర్యుడు ఉన్నా రెండు చూపించడాన్ని ద్వైతం అంటారు, రెండుగా ఉన్న ఒకడున్నాడని చూపించడాన్ని అద్వైతం అంటారండి అన్నాడు ఇక్కడ. కనుక ఇప్పుడు జీవుడు అంటే ఏంటో తెలిసిపోయింది కదా. ఏమిటి? అద్దంలో సూర్యుడులాగా బుద్ధి యందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యము జీవుడు. కనుక ఆకాశంలో ఒక సూర్యుడు, అద్దంలో ఒక సూర్యుడిలాగా ఈ జీవుడు ఈశ్వరుడు ఇద్దరున్నారు అనడం కూడా ద్వైతమే. కానీ రెండు ఒకడే అని తెలుసుకోవడం అద్వైతం. ఇది తెలిసాక అద్దం పగలగొట్టక్కర్లేదు. అద్దం పగలగొట్టే సూర్యుడు ఒకడని తెలుస్తుంది అనవద్దు, అద్దం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. కనుక జీవుడు అంటున్నప్పుడే జీవుడు ఈశ్వరుడు ఒకడే అని తెలుసుకోగలిగే జ్ఞానం రావాలి అన్నాడు ఇక్కడ. కానీ నువ్వెవడివి? సూర్యుడు యొక్క వెలుగు నువ్వు, చైతన్యము సూర్యుడు వెలుగు నువ్వు. కానీ గోడ మీద పడిపోగానే గోడ నేను అనుకోకూడదు వెలుగు, అద్దంలో పడగానే అద్దం నేను అనుకోకూడదు, నేను సూర్యుడిని. ముందు సూర్యుడిని వెలుగుని అంటాడు, నేనే సూర్యుడిని అంటాడు. వెలుగు సూర్యుడు ఒకటేగా. కనుక ఆత్మ నుంచి వచ్చే నేను వెలుగు లాంటిది. అది బుద్ధిలో పడ్డప్పుడు గోడ మీద పడ్డప్పుడు అవి నేను అనుకోకూడదు, నేను ఆ ఆత్మను బడి సూర్యునికి సంబంధించిన దాన్ని గ్రహించాలి. ఆత్మే బ్రహ్మము,
అదే శివుడు, అదే శివోహం, అదే అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా ఆత్మజ్ఞానం ఆత్మలక్షణాలు చెప్పాడు. ఇది సచ్చిదానంద లక్షణం చేత సచ్చిత్ అంశ చేత గ్రహించాలన్నాడు. ఇది ఇందాక చెప్పిన ఉపమానంలోనే అద్దంలో సూర్యకాంతి, కాంతి అనే అంశ సూర్యునిదా అద్దానిదా? మళ్ళీ అడుగుతున్నాయి అనుకోవద్దు. అలాగే సచ్చిత్ అనే అంశ ఆత్మది కానీ బుద్ధిది కాదు. చిత్ చైతన్యం అనేది బుద్ధి యొక్క లక్షణం కాదు, ఆత్మ యొక్క లక్షణం. కానీ బుద్ధి అని ప్రతిబింబించగానే బుద్ధి చైతన్యం అనుకుంటున్నావయ్యా, ఇది పొరపాటు సుమా అని చక్కగా చెప్పాడు ఇక్కడ. సంయోజ్యత అవివేకేన జానామీతి ప్రవర్తతే. కానీ బుద్ధి నేను తెలుసుకుంటున్నాను అంటుంది, నీ బుద్ధి లేదు, నీకు నువ్వు తెలుసుకోలేవు. జానామి అని దేనివల్ల జానామీతి విభాంతి, జానామి అని దేనివల్ల తెలుసుకుంటున్నావో అదే ఈశ్వరుడిని తెలుసుకోలేదు, ఆత్మని తెలుసుకో. ఆత్మనో విక్రియ నాస్తి బుద్ధేర్బోధో నజాత్యపి. ఆత్మకి వికారాలు లేవు, బుద్ధికి జ్ఞానం లేదు, ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. అంటే బుద్ధికి వికారాలు ఉన్నాయి, ఆత్మకి వికారాలు లేవు. బుద్ధికి జ్ఞానం లేదు, ఆత్మకి జ్ఞానం ఉంది. బుద్ధికి జ్ఞానం లేనప్పుడు ఈ బోధంతా ఎవరికి? ఆత్మకు బోధ, అది ఎలాగూ బోధే. అంటే బుద్ధికి ఈ జ్ఞానం తనదేమో అనే అజ్ఞానాన్ని పోగొట్టి ఈ జ్ఞానానికి మూలమైన ఆత్మని తెలుసుకుని బుద్ధికి బోధ, ఇదంతా తెలుసుకోవాల్సింది. కనుక బుద్ధికి జ్ఞానం అనేది స్వాభావికం కాదు, ఆత్మకి వికారము స్వభావము కాదు, ఇది తెలుసుకో. ఆత్మనో విక్రియ నాస్తి బుద్ధేర్బోధో నజాత్యపి జీవ సర్వమలం జ్ఞాత్వా కర్తా ద్రష్టేతి ముహ్యతి. ఇది తెలియక జీవుడు నేనే కర్తని, నేనే ద్రష్టని భ్రాంతి చెందుతుంటాడు. జీవుడు అంటే నేను అనుకునే భావం ఇప్పుడు చెప్తున్నాం. వీటన్నిటితో కలిసిపోయే నేనుని జీవుడు అంటాడు, వీటన్నిటికీ అతీతమైన నేనుని ఆత్మ అంటారు. తెలిసిపోయింది కదా ఇక్కడ. వీటన్నిటితో కలుపుకుని నేను అనుకుంటే వాడు జీవుడు అండి. నేను ఏడ్చాను, నేను సుఖపడ్డాను, నేను పుట్టాను, నేను చచ్చాను అని వాడు జీవుడు. నిజానికి నా వల్ల ఇవి ఉన్నాయి కానీ నాకు ఇవేవి లేవంటే వాడు ఆత్మ. తెలిసిపోయింది కదా. కానీ ఎవడు జీవోహం, ఎవడు శివోహం ఇప్పుడు అర్థమైపోయింది కదా. కనుక నేను ఎవడిని ఇప్పుడు, శివుడా జీవుడా? ఎంత చెప్పాక శివోహనకి ఏమంటాం, అది శివోహం అని. జీవ సర్వమలం జ్ఞాత్వా కర్తా దృష్టేతి ఇవి తెలియక జీవుడు కర్త ద్రష్ట అని మోహింపబడుతున్నాడు అని చక్కగా తెలియజేస్తూ, రజ్జు సర్పవదాత్మానం జీవజ్ఞాత్వా భయం వహేత్ నాహం జీవపరాత్మేతి జ్ఞాతశ్చే నిర్భయో భవేత్. ఇప్పుడు తెలుసుకుంటే దీనంతరికి ఇప్పుడు ఉపమానంతో బాగా చెప్తున్నాడు. ఇప్పుడు నేను చస్తున్నానా, పుడుతున్నానా, పెరుగుతున్నానా, నాకు సుఖముందా, దుఃఖం ఉందా? లేవుగా. కనీసం ప్రవచనం విన్నప్పుడేనా? ఇవి లేవు కదా. లేవైనా ఉన్నట్టు అనిపిస్తోందా లేదా? ఇది వివేకంతో పోవాలి, మరొక దానికి పోదు. కనుక నా యందు పుడుతున్నా, చస్తున్నా, సుఖపడుతున్నా, దుఃఖపడుతున్నా, మార్పులు చెందుతున్నా అని అన్ని ఆరోపించేసుకుని దుఃఖపడుతున్నాం, మునిగిపోతున్నా, అవునా లేదా? ఇదంతా పోవాలంటే ఇవి నా స్వభావం కాదు, ఇది నేను నిజానికి సచ్చిదానంద నిత్య నిర్మల తత్వమును అని తెలిసిపోయింది. తెలిసిపోయి ఇదంతా పోయిందా లేదా? ఈ దుఃఖం అంతా పోయిందా లేదా తెలిసాక? ఇది ఎలాంటిది అంటే అప్పుడు రజ్జు సర్ప వృత్తాంతం తీసుకొచ్చాడు. తాడును చూసి పాము అనుకుంటున్నాం, పాము అనుకున్నంతసేపు వణుకు పుట్టింది, చెమట్లు పట్టేసాయి. ఎవడో వచ్చి పాము కాదయ్యా తాడు కావాలంటే చూడని దీపం వేసాడు, కాలుతో తోసాడు. అప్పుడు మీకు తెలిసిపోయింది ఏమిటని, పాము కాదు తాడు అని. తెలిసిన తర్వాత ఏమైంది, అమ్మయ్య పాము చచ్చింది అన్నట్ట. అంటే వీడికి ఇంకా అజ్ఞానం ఉంది ఇక్కడ. పాము చావడం ఏంటయ్యా, లేని పాము చావడం ఏమిటి? అది తెలుసుకుంటే ఈ ఆత్మ అనే తాడు లాంటిదైతే పుట్టుట, చచ్చుట, పెరుగుట ఇత్యాది భావములన్నీ పాము లాంటివి. ఏది సత్యమో చెప్పు ఇప్పుడు ఇక్కడ. మరి అలా కనబడుతుందంటే ఇదివరకు నీకు కను చీకటిలో పాములాగే కనబడింది కదా. అలా అజ్ఞానమైన చీకటిలో నీ స్వరూపం మారిపోయేది, చచ్చిపోయేది అని అనుకున్నావు. ఇప్పుడు జ్ఞానం అనే వెలుగు వచ్చింది కదా, నీ స్వరూపం ఏంటో తెలిసిపోయింది కదా, నువ్వు తాడువే, ఇంక భయం ఎందుకు అని చెప్తున్నారు ఇక్కడ. రజ్జు సర్పవత్ అనే వృత్తాంతం ఇక్కడ వాడుకుంటే సరిగ్గా అర్థమవుతుంది. ఊరికన్నా రజ్జు సర్పభ్రాంతి ఇత్యాదులు చెప్పుకుంటే ఆ వేదాంతం మొదలెట్టాడండి. రజ్జు సర్పభ్రాంతిని వీడే అంటాడు. ఎందుకంటే కొంతమంది అద్వైతం అంటే ఎంత హేళనంటే, అద్వైతం సభకి వెళ్తున్నానన్నాడు ఒక ఆయన. ఏం చెప్తారో నేను చెప్తాను చూడు, రజ్జు సర్పం చెప్తారు, సుక్తి రహితం చెప్తారు. అదే వీళ్ళు విల్లే, నేను విని విని విసిగిపోయాను అన్నాడు ఒకడు. అంటే వాడికి ఇంత పిసరు కూడా అర్థం కాలేదు, వీడికి అర్థం కానివ్వట్లేదు అన్నమాట. అది స్పష్టంగా ఇన్ని శ్లోకాలు వివరించాక అద్భుతంగా చెప్తూ ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. నేను పుట్టాను, నేను చచ్చే, నేను సుఖపడుతున్నా, నేను దుఃఖపడుతున్నాను అనుకునేవాడిని జీవుడు అంటారు. నాకు పుట్టుక లేదు, చావు లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు అనుకునేవాడిని పరమాత్మ అంటారు, వాడిని బ్రహ్మం అంటారు, వాడిని శివుడు అంటారు, అది ఆత్మ అంటారు. తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు నువ్వెవరు?
ఆత్మ అంటే నీకు పుట్టుకలేదు, చావు లేదు, ఇవేవీ లేదు. తెలిసిపోయింది కదా. అంటే నువ్వు జీవుడివి కావు. నాహం జీవ అవి అనుకుంటే జీవుడిని కదా. ఇప్పుడు నాహం జీవ మరెవడివి? పరాత్మేతి, నేను పరాత్మనేని జ్ఞాత్వా తెలిస్తే నిర్భయోచరేత్, వాడు భయం లేకుండా ఉంటాడయ్యా ఎక్కడైనా. కనుక ఎవడు భయం లేకుండా ఉంటాడంటే జ్ఞాని మాత్రమే భయం లేకుండా ఉంటాడు. రెండో వస్తువు ఉంది అనుకుంటే భయం వచ్చేసింది. ద్వితీయాద్వై భయం భవతి, ఉన్నది ఒకటే సత్యము అని చక్కగా చెప్తూ తర్వాత ఏం చెప్తున్నారు తెలుసుకోవడానికి రేపు సమావేశమవుదాం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.